సమయం చాలా తక్కువ ఉంది, కానీ చెయ్యాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. అందుకే మనం లక్ష్మణుడు ఇంకా శూర్పణఖల ఘట్టం చేద్దాం. రండి. రామకృష్ణ పండితులు గారు, మనం మహారాజుల వారిని జాగ్రత్తగా చూడాలి. చుట్టుపక్కల జనంని సంఘటనల మీద ఎక్కువ దృష్టి పెట్టి తీరాలి. అలాగే మంత్రి గారు. లక్ష్మణ! నిర్దేశక మహాశయ గారు, అది అచ్యుతదేవులు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. వారు వచ్చేంత వరకు మేము లక్ష్మణులం అయిపోతాం. సౌదామిని దేవి మమ్మల్ని ఆకట్టుకుంటారు. గురుగారు వాసన చూస్తున్నారు. అయితే మమ్మల్ని ఏం చేయమంటా? చెయ్యి ముందుకు చాపండి గురువు గారు. వారు వచ్చేసారు, మా లక్ష్మణులు. గురుగారు, మిమ్మల్ని చూసి సౌదామిని దేవి గారు ఇంత సంతోషంగా ఎగిరిగెంతడం ఎప్పుడు చూడలేదు. ఇక లక్ష్మణుడు శూర్పణఖల ఘట్టం మొదలు పెట్టండి. మొదటి చూపులోనే మేము తమరిని చూసి ఆకర్షితులమయ్యాం. ఈ బలశాలి శరీరం, మనోహరమైన చిరునవ్వు చూడగానే మేము నిశ్చయించేసుకున్నాం, తమరే మా జీవిత భాగస్వామి అవ్వాలని. దేవి, ఇది అసంభవం. మేము వివాహితులం. పైగా నా భార్య ఊర్మిళ పట్ల పూర్తి సమర్పితులై ఉన్నాము. ఇది అసంభవం. మేము వస్తాం. అయ్యో గురుగారు, ఇది అభినయమే. ఓపిగ్గా ఉండండి. కనిపించడం లేదా? రాసలీల జరుగుతుంది. రాసలీల కాదు మూర్ఖుడా, రామలీల. అదే అదే. కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దేవి, పరాయి స్త్రీ స్పర్శ కూడా మాకు పాపంతో సమానం. చాలా మంచి మాట చెప్పారు లక్ష్మణుడు గారు. కానీ ఇప్పుడు తమరే మాకు సర్వస్వం, మా జీవం. మేం కలలు కనేది తమరి కోసమే. మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఇక ఈ రోజు నుంచి మేము కేవలం తమరి కోసం మాత్రమే నృత్యం చేస్తాం. శూర్పణఖ నృత్యం చేసేవారు కాదు. ఎందుకు? అయినా తమకెలా తెలుసు? తమరు శూర్పణఖకి అంగరక్షకులా ఏమిటి? శూర్పణఖ ఒక రాక్షసి. చూడండి సౌదామిని, తమరు పాత్రకి అనుగుణంగా ఉండండి, అంతే. అడ్డు చెప్పుకు. చెయ్యి ముందుకు చెప్పు. సౌదామిని, అతి ఉత్తమం, అభినందనీయం. నువ్వు నీ అభినయంతో శూర్పణఖకి ఒక కొత్త రూపాన్ని అందించావు. ఇంతే, ఇలానే అభ్యాసం చేస్తూ ఉండు. వీరపురుషుడా, తమరిని మా సౌందర్యం మెప్పించలేదా? దేవి, తమరి రూపం బ్రహ్మచారుల తపస్సుకి భంగం కలిగించవచ్చు. శిలలు కూడా తమరిని చూసి మంత్రముగ్ధులై మాట్లాడుకోవడం మొదలుపెట్టొచ్చు. కాని దేవి, మనం ఒకటి కాలేము. ఆహాహాహా, భళా భళా భళా, అద్భుతం. మీ ఇద్దరి అభినయం నిరుపమానమైనది. భళా. ఇక సీతమ్మ తల్లి హనుమంతుడి మధ్య ఘట్టాన్ని అభ్యాసం చేద్దాం. అలాగే గురుగారు, నేను నా గద తీసుకుని వస్తాను. వెళ్ళండి. మహారాణి గారిని కూడా పిలుచుకురండి. చెక్కతో కాదు, అసలు కత్తితో జరుగుతుంది రామలీలలో మహారాజు మీద దాడి. ప్రారంభించండి. మహారాణి గారు, భయపడండి భయపడండి. ఏంటి భయపడండి అంటున్నారు? రావటానికి ఇంత సమయం పడుతుందా? మేమెప్పటినుంచో తమరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. తమరు నన్ను చూసి భయపడాలి. తమకి నేను ఎవరో తెలీదు. అవునండి, అవును అవును అవును. మాకు బాగా తెలుసు. మేము హనుమంతుడితో కాదు, రామకృష్ణుడితో మాట్లాడుతున్నాం. మేము మహారాణులం. మేమెంతసేపు వేచుండాలి?
బెత్తంతో ఇతడికి పడతాయి, బెత్తంతో. కానివ్వు, మళ్ళీ మొదలు పెట్టు. గురువు గారు చూడండి, ఇతగాడు హనుమంతుడి అద్భుత చరిత్రని అభినయం చెయ్యడానికి యోగ్యుడు కాడు. ఇతగాడికి ఆ వానరుడి పాత్ర అయితేనే సరిపోతుంది. సరేనండి, సరే. ప్రారంభించు సరిగ్గా. తమరెవరు? ఈ వనంలోకి ఎలా వచ్చారు? నేడు శ్రీరామచంద్ర భగవానుడి దూతని, వారి సందేశం తీసుకువచ్చాను. శ్రీరాములా? కానీ మేము మిమ్మల్ని ఎలా నమ్మగలం? నా కళ్ళల్లోకి చూడండి మాత. తమరికి కేవలం శ్రీరాముడు శ్రీరాముడు శ్రీరాముడే కనిపిస్తారు. శ్రీరాముడు నా అణువునా ఉంటారు. అద్భుత వ్యక్తిత్వానికే ప్రభువు, మర్యాద పురుషోత్తములు, ధర్మజ్ఞాని శ్రీ రామచంద్రునికి మేము భక్తులం. కానీ మాకు ఇంకా అనుమానంగానే ఉంది. ఒకవేళ తమరు చెప్పేది నిజం అయితే, తమరే మా ప్రభు శ్రీరామచంద్రుని దూత అయ్యుంటే మాకందుకు రుజువు చూపించండి. తప్పకుండా మాత. రుజువు రూపంగా నేను శ్రీరామచంద్ర ప్రభువులు వారి అంగుళీకము తీసుకువచ్చాము. చూపించండి. తప్పకుండా. ఇదిగోండి. తమరిక్కడికి ఎలా వచ్చారు? మూర్ఖుడా, మేమిక్కడ రామలీల చేస్తున్నాం, కానీ నీకు ఈ మాత్రం కూడా తెలీదా? మమ్మల్ని ఇక్కడికి దుష్ట రావణుడు తీసుకొచ్చేసాడు. కానీ దుష్టరావణుడు సీతమ్మ తల్లిని కదా తీసుకొచ్చింది. మరి మేము తమరికి తాటకిలా కనిపిస్తున్నామా? మేమే సీతమ్మ తల్లి. కానీ సీతమ్మ తల్లిగా మహారాణి చిన్నాదేవి గారు ఉన్నారు కదా. మేము కూడా సీతమ్మ తల్లి. మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. సీతమ్మ తల్లి పాత్రని మేమిద్దరం సగం సగం పోషిస్తాము. కానీ చిన్న మహారాణి గారు, అలాగే అలాగే, నేను కేవలం ఒకటే చెప్తున్నాను, సగం సగం పాత్ర చేయకండి. అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు ప్రేక్షకులకి కూడా. కొంచెం సేపు ఇబ్బందిగానే ఉంటుంది. అలాగా? మరి కొంచెం సేపటి తర్వాత ఏమవుతుంది? అలవాటైపోతుంది. రామకృష్ణ పండితులు గారు, కానివ్వండి, మొదలు పెడదాం. అలాగేనండి. అయితే చెప్పండి రామకృష్ణ పండితులు గారు. రామకృష్ణ కాదు, హనుమంతుడు. చెప్పండి హనుమాన్, తమరి వద్ద ఏ సాక్ష్యం ఉంది తమరు మా ప్రభువు దూత అని? నేను శ్రీరామచంద్ర భగవానుడి అంగుళీకము తీసుకువచ్చాను. అంగుళికమా? రామకృష్ణ అంగుళికం. మహారాణి గారు, తర్వాత వాక్యం చెప్పండి. రామకృష్ణ పండితులు గారు, మమ్మల్ని అభినయం చేయనివ్వండి. అంగుళికం, మా స్వామి వారి అంగుళికం. తమకి ఇప్పటికైనా నమ్మకం కలిగిందా మాత? నేను శ్రీరామచంద్ర భగవానుడి దూతనని. ఆ రామకృష్ణ, మాకు నమ్మకం కలిగింది. ఇక తమరు మహారాణి చిన్నాదేవికి కూడా నమ్మకం కలిగించండి. ఈ అంగుళికం మా ప్రభువు శ్రీరాములదేనని. ఈ ఘట్టం ఇక్కడతో ముగిసిపోతుంది. అత్యుత్తమం, అత్యుత్తమం. ఇక మనం రావణుడు విభీషణుల ఘట్టం చేద్దాం. రండి, ధనిమణిని కూడా పిలవండి. దని మొదలుపెట్టు, దని మొదలుపెట్టు. రావణ మహారాజులు దశకంఠులకి జై. ఓరి మూర్ఖుడా, ఈ ఘట్టంలో రావణ మహారాజుని పొగడకూడదు, దూషించాలి. ఓహో, అదే కదా, ఇటువంటి అవకాశం మళ్ళీ దక్కదు. మీ ఇద్దరు మనసులో ఏమున్నా సరే అన్నీ అనేయండి. మీ ఆక్రోశాన్ని మాటలుగా మార్చే ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దక్కదు. మా దగ్గర వాక్యాలున్నాయి, కేవలం అవి చెప్పడమే కదా చెయ్యాలి. అదే కదా, నటుడంటే తమకిచ్చిన వాక్యాలని చెప్పేవాడు కాదు దని మహాశయ. మంచి నటుడు తన వాక్యాలని స్వయంగా రచించుకుంటాడు. దాని అర్థం? అర్థం మీరు ఒకటే అనుకోండి, గురువు గారు రావణుడు. అనుకోవాల్సిందేముంది, ఆయన రావణుడే కదా. అదే కదా, అందుకే రావణ గురువు గారి గురించి మీ ఇద్దరి అభిప్రాయం ఏమిటో అది చెప్తూనే ఉండండి. ఇక అవే నాటక వాక్యాలు అయిపోతాయి, మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు కూడా. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి అవకాశం మళ్ళీ ఎక్కడైనా దొరుకుతుందా? హే?
మేమే లంకేశ్వరులం. మహారావణులం, మహాప్రతాపవంతులం, మహాబలశాలి, అతి అభిలాష గల మహారావణుణ్ణి. తమరేం ప్రతాపవంతులు, తమరు పేదవాళ్ళని కూడా దోచుకుంటారు. తమ పదవిని ఆసరగా చేసుకొని నిర్దోషులని తమరు శిక్షిస్తుంటారు. తమరు పెద్ద మోసగాళ్ళు, పెద్ద మోసగాళ్ళు. తమని తాము చాలా గొప్ప జ్ఞానాన్ని చెప్తుంటారు. దేశానికి, భారత రాజ్యానికి చూపిస్తుంటారు. వేదాలు పురాణాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్పుకుంటారు. కానీ దొంగచాటుగా వివాహం అయి ఉండి కూడా పరాయి స్త్రీలని కుదృష్టితో చూస్తారు. కనీసం కొంచెమైనా సిగ్గుండాలి. నోరు ముయ్యండి. మీరు మర్చిపోతున్నారు, మాకంటే బలవంతులు ఈ విశ్వంలో ఇంకెవరూ లేరు. తమరు అసలు ఏం బలవంతులు? ఈ రాజ్యంలోకి వచ్చిన దగ్గర నుంచి తమరి లంక నాశనం అయిపోయింది. తమరు లంకని కాల్చి పారేస్తున్నారు. మహావీరులు కాదు, వీరు మహామోసగాళ్ళు. ఈ రాజ్యం మొత్తాన్ని అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని దోచుకుని తనకి అంటే ఈ లంకని బంగారు లంకని చేయాలనుకుంటున్నాడు ఇతను. మారిపోండి, ఇంకా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా మారిపోండి, లేకపోతే శ్రీరాముని చేతిలో తమరు సంహరించబడతారు. మూర్ఖులారా, మీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకోండి. మీ సంగతి మేము తర్వాత చెప్తాం. ఇప్పుడు నాటక పుస్తకంలో ఏవైతే వాక్యాలున్నాయో అవే చెప్పండి. అంతా సవ్యంగానే జరుగుతోంది, సవ్యంగానే జరుగుతోంది. చాలా వాస్తవికంగా అనిపిస్తోంది. అలాగే బెత్తంతో కొట్టే నిర్దేశక ప్రభు. చాలు, అయిందా? నవ్వావా? నిర్దోషుల మీద అత్యాచారాలు చేసే మహాపాపి, మమ్మల్ని ఆకలితో మార్చి పంచభక్ష పరమాణాలు తినే మా దుర్మార్గుడా. ఎదురుగానే ప్రపంచం మొత్తాన్ని దోచుకునే దుష్టుడా. చాలు! ఇక ఆపండి మీ ప్రలోభాలు. ఎందుకు ఆపాలి గురువు గారు? ప్రశంసించడానికి ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. చెప్పమంటారా? చెప్పమంటారా? సూటిగా చెప్పండి, అసలు మీకేం కావాలి? మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాము. సీతమ్మ తల్లిని గౌరవ సత్కారాలతో శ్రీరామచంద్రుని దగ్గరికి పంపించేయండి. తమరి పాపాల కడవ నిండిపోయింది. తమరు గనక ఇప్పటికీ తెలుసుకోకపోతే అప్పుడు తమరి మృత్యువు నిశ్చయమే. ఇప్పటికైనా మారు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన రావణ. అయ్యో, ముందు నుంచి ఇలానే సంబోధించొచ్చు కదా. ముందెందుకు ఇంత అవమానించారు? మేం ముందే సీతమ్మ తల్లిని విడిచిపెట్టే వాళ్ళం కదా. వెళ్ళండి, సీతమ్మ తల్లిని వదిలేసాం, సీతమ్మ తల్లిని వదిలేసాం. అడ్డు చెప్పకు. చెయ్యి ముందుకు చాపు, చెయ్యి ముందుకు చాపు. ఏంటి నువ్వు ఏలు చెబుతున్నావు? రావణుడు సీతమ్మని విడిచిపెడితే అప్పుడు రామాయణం ఏమైపోతుంది? వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు అని రామాయణాన్ని మార్చేస్తావా? వెళ్ళి నీ వాక్యాలను జాగ్రత్తగా కంఠస్థం చెయ్యి. మహారాజా జాగ్రత్త, వెనక నుంచి దాడి జరుగుతుంది. ధనిమణి, మహారాజుకి ఖడ్గం ఇవ్వండి. అచ్యుత్, ఆగండి, మేము వస్తున్నాం. అయ్యో అయ్యో ఆచార్య, మహారాజా, మేము తమరితో చెప్పాం జాగ్రత్తగా ఉండండి అని. తమరి అజాగ్రత్తకి పరిణామాన్ని ఈరోజు తమరే అనుభవించాలి. ఈరోజు తమరు తప్పించుకోలేరు. మహారాణి గారు పదండి, నేను మిమ్మల్ని సురక్షితంగా తీసుకు. మహారాజా,
ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి తల పగిలింది? అచ్యుత దేవునిది. అచ్యుత 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 రాజవైద్యుల్ని పిలిపించండి, వెంటనే చికిత్స చేయించాలి. అప్పాజీ, నీళ్లు తీసుకురండి. మహారాజా, తమరు వీరి గురించి ఎందుకు దిగులు పడుతున్నారు? వీరు మిమ్మల్ని హతమార్చాలని చూశారు. లేదు, వీరు మా శత్రువులు కాదు. ఇది కేవలం ఒక ఆట. ఆట? అవును, ఆటే. జాగ్రత్తగా ఉండటానికి ఒక అభ్యాసం. చిన్ననాటి నుంచి మేము అచ్యుతునితో చెప్తూ వచ్చాము, వారి మాపై దాడి చేయొచ్చని, ఆక్రమణ చేయొచ్చని. ఎందుకంటే మేమెప్పుడు జాగ్రత్తగా ఉండాలని. ఇది కేవలం ఆటలో భాగమే. కానీ ఈరోజు ఈ ఆట మాకు చాలా సమస్య అయిపోయింది అన్నగారు. తమరు ఎప్పుడూ మా మీద గెలుస్తూనే వచ్చారు. కానీ ఈరోజు మేము పూర్తి పథకం వేసి ఉంచాము, ఈరోజు మేము మిమ్మల్ని ఓడించాలి అని. కానీ మేము ఈరోజు కూడా సఫలం అవ్వలేదు. కానీ ఈ దేవి గారు మమ్మల్ని పరలోకానికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. లేదు మహారాజా, ఇందులో శారద గారి తప్పు ఏమీ లేదు. వారు కేవలం తమ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించారంతే. మాకు తెలుసు, వారి తప్పు ఏమీ లేదు. ఈనాటి పథకం మొత్తం ఈ దేవి వల్ల నీరు గారిపోయింది. ఇంకా ఆ దురద కలిగించే పళ్ళు రసాయనం కలిపినవి. ఆ పథకాన్ని రామకృష్ణ పండితులు గారు నాశనం చేశారు. దురద కలిగించే రసాయనమా? అంటే తమరా రసాయనం? కానీ దురద కలిగించే రసాయనంతో జాగ్రత్తగా ఉండడానికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది. ఆ దురద రసాయనం కలిపిన పళ్ళు అన్నగారు తిని ఉంటే వీరి ధ్యాస మళ్ళీ ఉండేది. వీరు శారీరకంగా బలహీనులవుతారు. అప్పుడు వీరి మీద దాడి చేయడం ఇంకా సులభమవుతుంది. కానీ మేము అన్నగారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. అన్నగారు, దాడి కేవలం అస్త్రశస్త్రాలతోనే జరగదు. దాడి ఇంకా చాలా విధాలుగా కూడా చేయొచ్చు. నిస్సందేహంగా దాడి చేయడానికి ఇంకా వేరే పద్ధతులు కూడా ఉండొచ్చు. ఇక ఈ దాడి ఏదైనా వ్యాధి ద్వారానో రోగం ద్వారానో కూడా జరగచ్చు. జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. అచ్యుత్ గారు, నేను మరీ గట్టిగా అయితే ఏమీ కొట్టలేదు కదా? దేవి, తమరు గనక ఇంకొంచెం బలాన్ని ఉపయోగించి ఉంటే గనక ఈరోజు మేము అన్నగారి ఒడిలో కాదు, సరాసరి యమధర్మరాజు ఒడిలో పడుకుని ఉండేవాళ్ళం. రామకృష్ణ పండితులు, మహారాజా చూడండి, తమరి ధర్మపత్ని తమకంటే ఎక్కువ సాహసవంతురాలు, అలాగే బలవంతురాలు. నిజానికి ఆమె దాడులు ఎప్పుడు నా మీదే ఉంటాయి. ఈ రోజు దురదృష్టవశాత్తు అచ్యుతదేవ్ గారి మీద జరిగింది. క్షమించండి. శారదాదేవి, తమరి సాహసం అభినందనీయం. చెప్పండి, తమకి ఏం కావాలి? మేము ఏమైనా అడగచ్చా? మేమివ్వలేనిది ఏదైనా ఉందంటారా? మాకు రామలీల నాటకంలో పాత్ర కావాలి. నిర్దేశక మహాశయ, ప్రభు, రామలీలలో ఒక పాత్ర కావాలంటున్నారు దేవి. అది మహారాజా, ఈ అభినేత్రి అయితే చాలా మంచివారే. కానీ వీరికి ఇవ్వడానికి తగిన ముఖ్య పాత్ర ఏమీ లేదు. మా దగ్గర ఒక సలహా ఉంది. శారదాదేవి రామలీలకి సూత్రధారి అవుతారు. వీరు రామలీల నాటక ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటారు. సలహా అయితే చాలా బాగుంది. ధన్యవాదాలు మహారాజా. అయితే ఈనాటి అభ్యాసం ఇక్కడితో సమాప్తం అవుతోంది. రేపు మళ్ళీ మనం ఇక్కడి నుంచే మొదలు పెడదాం. అలాగే అందరూ తమ తమ ఇళ్ల నుంచే ప్రార్థన చేసుకుని రండి. అందరి తలలు రేపు క్షేమంగా ఉండాలి అని. కానీ మా మీద పడింది ఎవరు?
మహామంత్రి, ప్రభు, మాకు తెలిసిన వెంటనే మేము ఆచార్యుల వారికి తెలియజేస్తాము. నా మీద ఎవరైతే పడ్డారో వారు చాలా భారీగా ఉన్నారు. అలాగా? ఆ ఆ. ఇక మహారాజుల వారికి ఏ ప్రమాదం లేదనిపిస్తోంది. చూసావా నా కోడల్ని? అందరూ చూస్తూ ఉండిపోయారు, కాని తను మహారాజు ప్రాణాలు కాపాడింది. మీరెంత అదృష్టవంతులో! మీకు ఇంత ధైర్యవంతురాలు, తెలివైన, సంస్కారం గల, గృహ కార్యాల్లో దిట్ట, అతి సౌందర్యవతి, ఇంకా దయగల భార్య దక్కింది. కానీ అమ్మ సంతకమే చేయలేదు. తీసుకో. ఏంటి? లడ్డూ తీసుకొని వెళ్ళిక్కడి నుంచి. మాకు కోపం తెప్పించుకో. కదా, నేను చాలా ధైర్యవంతురాల్ని. ఓహో శారదా గారు, మరీ అంత సంతోషించాల్సిన అవసరం లేదు. అది ఆట కాబట్టి సరిపోయింది. నిజంగా దాడి జరిగి ఉంటే అప్పుడు ఏం దుర్ఘటన జరిగి ఉండదో ఏంటో. హా? నిజంగా ఏ దాడులు జరగవు. ఇది కేవలం మీ భ్రమ అంతే. అరే, మీకు ఏదైతే దురద వచ్చిందో అది కూడా ఆటలో భాగమే. అచ్యుత్ దేవ్ గారు చెప్పారు కదా. రామా, మహారాజు గారి మీద దాడి, దురద కలిగించిన రసాయనం అచ్యుత్ దేవ్ గారు ఏర్పాటు చేసింది అయితే మరి అగ్నిగోళం, హెచ్చరికల లేక కూడా అదే ఆటలో భాగమై ఉంటుంది కదా. కానీ అచ్యుతదేవ్ గారు వాటి గురించి ఏమీ చర్చించలేదు. మరోలా అయితే కాదు కదా, రెండు పన్నాగాలు ఒకేసారి జరుగుతున్నాయేమో. లేదు లేదు లేదు, నేను వెళ్ళి అచ్యుతదేవ్ గారితో మాట్లాడి తీరాలి. ఏవైనా జరిగిన తర్వాత పశ్చాత్తాపం పట్టం కంటే మనం ముందు నుంచే జాగ్రత్త పట్టం మంచిది. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అచ్యుత్ దేవ్ గారిని ఎందుకు కలవాలి? మహారాజ్ గారి మీద జరిగిన దాడులకి పొంతన కుదరటం లేదు. నేను వెళ్ళొస్తాను. ఎప్పుడూ ఏదో గందరగోళంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక భ్రమ నుంచి బయటపడితే మరొక భ్రమని నెత్తిన పెట్టుకున్నాడు. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. రామకృష్ణ పండితులు గారు, మీ ధర్మపత్ని అయితే మా మీద విపరీతమైన దాడి చేశారు. ఇప్పుడు తమరేం చేయాలనుకుంటున్నారు? అది నేను శారద తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. లేదు లేదు రామకృష్ణ పండితులు గారు, తప్పు మాదే. మేమే అన్నగారికి జాగ్రత్తగా ఉండే అభ్యాసం చేయిస్తూ స్వయంగా మేము జాగ్రత్తగా ఉండడం మర్చిపోయాం. పథకం అయితే తమరు చాలా చక్కగా వేశారు, కానీ అందులో ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. ఎందుకు? మేమేమైనా అన్నగారిని హత్య చేయబోయామా ఏంటి? మహాశయ, నేను వేదిక సంఘటన గురించి కాదు, సంపూర్ణ పథకం గురించి మాట్లాడుతున్నాను. దాని అర్థం? దాని అర్థం ఏంటంటే, అన్నిటికంటే ముందు తమరు అగ్నిగోళం పంపించారు. దానివల్ల ఆచార్యుల వాళ్ళు ప్రమాదంలో పడ్డారు. తమరి దురద తెప్పించే పళ్ళు నేను తిన్నాను. ఆ తర్వాత మంత్రి గారికి కూడా బెదిరింపు లేక తమరే పంపించారు కదా. లేఖ? ఏం లేఖ? మేము ఎవ్వరికి ఏ లేఖ పంపించలేదు. పైగా అగ్నిగోళం కేవలం ఒక దుర్ఘటన అంతే. అందుకు మేము భీషణ్ బాబుని చాలా కోపడ్డాం కూడా. మరి నది ఒడ్డున మహారాజు గారిని హత్య చేయాలనే మాటలు? మహారాజుని హత్య? రామకృష్ణ పండితులు గారు, అసలు ఏం జరుగుతోంది? మా అన్నగారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా? మాకు అటువంటి సందేహం ఉంది మహాశయ. భగవంతుడా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. రక్షణ ఏర్పాట్లు ఇంకా పెంచండి. ఎక్కడైనా ఏమైనా కుట్ర జరుగుతుందేమో మేము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. భీషణ్ బాబు ఎక్కడా? భీషణ్ బాబు తమ గదిలో ఉన్నారు. వారు కొంచెం సేపటి క్రితం మా గదికి వచ్చారు మా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి. ఆ తర్వాత వారే చెప్పారు విశ్రాంతి తీసుకోవాలని. ఆ తర్వాత వారు తమ గదికి వెళ్ళిపోయారు. అనుమతి ఇవ్వండి అచ్యుతదేవ్ గారు, మేం వెంటనే భీషణ్ బాబు గారిని కలవాల్సి ఉంటుంది. వెళ్ళొస్తాము.
చూస్తుంటే భీషన్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు. ఏం పర్వాలేదు, వీరితో మాట్లాడడం ఇప్పుడు చాలా ముఖ్యం. భీషన్ బాబు, భీషన్ బాబు, అరే వారిక్కడ లేరు. రామకృష్ణ పండితులు గారు, తమరు ఏం చేస్తున్నారు? భీషన్ బాబు ఏమైనా చిన్న జీవే ఏంటి ఇక్కడ అక్కడ దాక్కోవడానికి? నేను వెతికేది భీషన్ బాబుని కాదు మంత్రి గారు, సాక్ష్యం వెతుకుతున్నాను. భీషన్ బాబు, భీషన్ బాబు! అయ్యో రామకృష్ణ పండితులు గారు, తమరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? చూడండి, భీషన్ బాబు ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటారు. మనం ఇప్పుడే సేవకులను పిలిపించి వారిని పిలుచుకురమ్మందాం. భీషన్ బాబు, భీషన్ బాబు, భీషన్ బాబు! ఇక భీషన్ బాబును వెతకాల్సిన అవసరం ఏమీ లేదు మంత్రి గారు. ఎందుకని? ఎందుకంటే భీషన్ బాబు రాజమహల్ వదిలి పారిపోయారు కాబట్టి. పారిపోయారా? ఎందుకు? ఈ బొమ్మని చూడండి మంత్రి గారు. ఇది మహారాణి చిన్నాదేవి గారి బొమ్మల కొలువులో ఉండాల్సిన బొమ్మ కదా? అవునండి. ఇక దీనిని జాగ్రత్తగా చూడండి. దీనికి ఏముంది? కానీ ఈ బల్లెంకి అర్థం ఏమై ఉంటుంది? దీని అర్థం ఏమిటంటే మహారాజు మీద ఖచ్చితంగా దాడి జరుగుతోంది. భీషన్ బాబు కావాలనే దీన్ని ఇక్కడ వదిలి వెళ్లారు. వారు మనకు ఒక సవాలు ఇచ్చి వెళ్లారు, మహారాజుని కాపాడగలిగితే కాపాడి చూపించండి అని. నీకేమైంది చెంచల? అలంకరణ లేదు, ఆభరణాలు లేవు. నీ అసలు రూపాన్ని చూడ్డానికి ఈ అద్దం క్షణ క్షణం తప్పించిపోతుంది. కాటుకతో నా నయనాలు మెరిసిపోయే, కాటుకతో నా నయనాలు మెరిసిపోయే, ఇక వాటితోనే దాడి చేస్తా మళ్ళీ మళ్ళీ. అచ్యుతదేవుని నేను వెర్రివాణ్ణి చేశాను, కొంచెం కొంచెం. ఈ నల్లని కాటుక కంటే కూడా ఇంకా నల్ల నల్లని ముసుగు వేశాను అచ్యుతదేవుని కళ్ళకి. వారు కొంచెం కూడా ఊహించలేరు నిజానికి వారి అన్నగారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. పాపం నన్ను బెంగాల్ నుంచి వచ్చిన బాబుని అనుకుంటున్నారు. బేచాన్, చోళా బాగుంది, చోళా బాగుంది. ఏ అద్దమా, నా నిజస్వరూపం ఏంటో చెప్పు. నేనే చంచల, బామిరాజ విశ్వాస పాత్రులం. ఎటువంటి చంచలంటే సౌందర్యంతో పాటు తెలివితేటలకి పెట్టింది పేరు. అందుకే కదా రాజ్యం మొత్తం నా తెలివికి దాసోహం అంటుంది. ఈసారి ఈ తెలివి ఎటువంటి వాళ్ళని పన్నిందంటే రాజా కృష్ణదేవరాయుడు చావుకి ఏర్పాట్లు కూడా చేసేసింది. ఇక సరదాగా ఉండబోతుంది. ఎందుకంటే ఇక ఏదైనా సరే అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. కృష్ణదేవరాయ, ఇక మృత్యువు నీకోసం ఎదురు చూస్తుంది. కేవలం కొంతసేపు అంతే. దాని తర్వాత నువ్వు చనిపోతావు. విజయనగరంలో ఇక నీ కిరీటం నిలవదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాయనని మా సుల్తాన్ పరిపాలిస్తారు. రామకృష్ణ పండితులు గారు, ఇప్పుడు ఆలస్యం చేయటం సబబు కాదు. మనం వెంటనే మహారాజుకు సూచించి తీరాలి. ఇప్పుడు రామలీల జరగకుండా ఉండాలి. లేదంటే రాముడి పాత్రని ఇంకెవరైనా చెయ్యాలి. అవును మంత్రి గారు, మహారాజు ఈ సమయంలో వారి గదిలో ఉండుంటారు. మనం వెంటనే వారిని కలిసి తీరాలి. పదండి.
ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. తమరు ఎలా ఉన్నారు? మహారాజా, మీసం ఉంది, మీసం ఉంది, కానీ ఇప్పుడు కనిపించడం లేదంతే. వీరు మా మీసం మీదేదో చర్మం లాంటిది ఒకటి అంటించారు, దాంతో మా మీసం మాయమైపోయింది. దిగులు పడకండి మంత్రి గారు, రామలీల పూర్తయిన వెంటనే మీసం తిరిగి వచ్చేస్తుంది. క్షమించు మిత్రమా, మాకు కొంచెం ఏకాంతం కావాలి. రామకృష్ణ పండితులు, ఏమైంది? తమరు ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. అవును మహారాజా, మనం ఈ రామలీల కార్యక్రమాన్ని ఆపేయాల్సి ఉంటుంది. ఏంటి తమరు మాట్లాడేది? ఇది ఎలా సాధ్యం? అతిథులు రావడం మొదలు పెట్టేశారు. అవును, అయితే తమరి రామలీలలో అభినయం చేయకండి, సమస్య అవుతుంది. సమస్య ఏమిటి రామకృష్ణ పండితులు? మా మీసం ఏమైనా కనిపిస్తుందా? లేదు మహారాజా, సమస్య తమరి మీసం కాదు, తమరి ప్రాణాలకే ప్రమాదం ఉంది. తమరు అనవసరంగా దిగులు పడుతున్నారు. ఇంత అనుమానపడాల్సిన అవసరం ఏమీ లేదు. మమ్మల్ని నమ్మండి. అచ్యుతదేవ్ మా ఆదేశం ప్రకారమే మా మీద దాడి చేస్తుంటారు. ఇది కేవలం మా ఆట. మహారాజా, దాడి ఒక ఆట, దురద కలిగించే రసాయనం కూడా ఆటే. కానీ అగ్నిగోళం దేనికైతే తమ లక్ష్యమో అది ఆట కాదు. హెచ్చరికతో నిండిన లేఖ ఏదైతే మంత్రి గారికి వచ్చిందో అది ఆట కాదు. పైగా నది ఒడ్డున తమరి హత్యకి సంబంధించిన పన్నాగం ఏదైతే ఉందో అది ఆట కాదు మహారాజా. ఏం పన్నాగం? ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. మహారాజా, భీషణబాబు కూడా ఇక్కడ నుంచి పారిపోయారు. దానితో ఏం నిరూపణ అవుతుంది? మహారాజా, భీషణ్ బాబు గదిలో మాకిది దొరికింది. వారు మనకి ఈ సందేశాన్ని అందించి వెళ్లారు. మహారాజా, తమరి సంరక్షణ మాకు అన్నిటికంటే ముఖ్యమైనది. అవును మహారాజా, తమరు వేదిక మీదకి వెళ్ళొద్దని వేడుకుంటున్నాను. తమరి మీద ఎప్పుడైనా ఏ దిక్కు నుంచైనా ఆక్రమణ జరగవచ్చు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, ఆ భీషణ బాబు మీ మీద దాడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వెళ్ళుంటారు. ఇది అసంభవం రామకృష్ణ పండితులు. రామలీల అయితే జరిగే తీరుతుంది. పైగా శ్రీరామచంద్రుల పాత్ర కూడా మేమే చేస్తాము. కానీ మహారాజా, మేము ఒక విషయం చెప్పాలని. అప్పాజీ, మహారాజా, మేము వేదిక మీదకి వెళ్ళకపోతే మా ప్రజలు మా గురించి ఏమనుకుంటారు? వారి రాజు పిరికివాడనుకుంటారు. స్వయంగా తనని తాను రక్షించుకోలేని వ్యక్తి తన ప్రజల్ని మాత్రం ఎలా రక్షించగలడు? మేము నిర్ణయం తీసేసుకున్నాం. మేము వేదిక మీదకి వెళ్తాం. మహారాజు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు రామా. ఇప్పుడేమవుతుంది? నువ్వు రామలీలను ఆపలేవు, మహారాజు వేదిక మీదకి వెళ్లకుండానూ ఆపలేవు. అవును బంధు, కానీ శత్రువునైతే ఆపగలను కదా. ఇక మహారాజు మీద జరిగే దాడిని ఆపి తీరాలి. మేము మా నవరత్నాల హారం వేసుకుంటాం. రుక్మిణి, వనవాసంలో ఈ మాత్రం అలంకరణ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. మేము కూడా పెట్టుకుంటాం, దానితో పాటు గాజులు, కంకణాలు కూడా. తమరు కూడా అదే ఆలోచిస్తున్నారా? నేను ఆలోచిస్తున్నట్టు తమరు అదే ఆలోచిస్తున్నారు కదా. ఇంత అద్భుతమైన ఆభూషణాలతో ఈ వస్త్రాలు కొంచెం బాగున్నట్టు లేవు కదూ. ప్రణామాలు మహారాణి. మహారాజు తమని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు. మేము వారి కోసమే ఎదురు చూస్తున్నాం. తమరు వారిని గౌరవంగా లోపలికి తీసుకురండి. తమరి మీసం ఉంది, మా మీసం ఉంది. అది రూపాలంకరణ విశేషజ్ఞులు మా మీసాన్ని దాచేశారు. తమరు చాలా బాగున్నారు.
మహారాజా మమ్మల్ని చూడండి, మేము అందంగా ఉన్నాం కదా, ఇక మేము వనవాసానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తమరు వనవాసానికి వెళ్తున్నారా? ఏదైనా వివాహ సమారోహానికి అనుకున్నాం. మహారాజా అంతా క్షేమమే కదా? తమరు చాలా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు మహారాజా. తమరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. భీషణ బాబు గదిలో మాకిది దొరికింది. మేము దిగులు పడేది మా అభినయం గురించే. అదేంటంటే మేము శ్రీరామచంద్రుని నీడకు కూడా సరితూగం. అందుకే ఆలోచిస్తున్నాము మేం వారి పాత్రకి న్యాయం చేయగలమా లేదా అని. అంతే, దీని గురించే దిగులు పడుతున్నాం. తమరు తయారవ్వండి. ఈ కథ శ్రీరాముల వారి గురించి, సీతమ్మ త్యాగం గురించి, రావణుడి సర్వనాశనం గురించి. నేను శ్రీరాముడికి పళ్ళు కుడి చేత్తో తినిపించినా లేక ఎడమ చేత్తో తినిపించినా? రేగి పళ్ళు కుడి చేత్తో తినిపించినా ఎడమ చేత్తో తినిపించినా రేగి పళ్ళుగానే ఉంటాయి కదా, మామిడి పళ్ళు అయిపోతాయి ఏంటి? శ్రీరాముడికి పళ్ళు తినిపించేటప్పుడు కేవలం మీ మనోభావాలు వ్యక్తపరచాలంతే. రామలీలకి తయారయ్యారా? తయారైపోయాయి, తీసుకోండి. ఏమి తీసుకోవాలి? అదే గద తీసుకోండి. హనుమంతుడు అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఏమైంది రామా? ఏం చెప్పను బంధు, నాకు అభినయం చేయటంలో కొంచెం కూడా ఆసక్తి లేదు. మహారాజుల వారి గురించి దిగులుతో మనసు చాలా అశాంతితో నిండిపోయింది. ఏ అనర్థం జరుగుతుందో ఏమో. ఏం జరగబోతుంది? రామలీల జరగబోతుంది, ఇంకే ఉంది. హాహా, గుండప్ప నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావు? అది గుండప్ప రామలీలలో పాల్గొనలేకపోతున్నందుకు కోపంగా ఉన్నాడు. అందుకే మేము తనకి ఊరట కలిగించడానికి తనకి బొమ్మలిచ్చాం. లామా తీసుకో, ఇది తెరువు. అలాగా? ఇందులో నవ్వాల్సిందేముంది? లామా నువ్వు ములుకుదివా? తెలుసు కదా తగులుతుందని, అయినా ఎందుకు తెలుస్తున్నావు? ఇప్పుడు మహారాజు మీద ఎటువైపు నుంచి దాడి జరిగినా సరే వారిని రక్షించే ఉపాయం దొరికింది. ఎలా అనిపిస్తుందంటే నా శ్రీరామునికి సహాయం చేయడానికి నేను హనుమంతుడిని అయి తీరాలేమో. ఈ విజయనగరంలోని ఆదరణీయ ప్రజలందరికీ మా నమస్కారములు. కానివ్వండి, ఈ రామలీల చూసి అందరూ ఆనందించండి. ఈ అద్భుతమైన రామలీల చూడడానికి మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా? ఈ సంవత్సరం రామలీల చాలా ప్రత్యేకం. ఎందుకంటే మహారాజుల వారి స్వయంగా శ్రీరాముడి పాత్రని పోషిస్తున్నారు. ఇంకా మహారాణి చిన్నాదేవి, అలాగే మహారాణి తిరుమలంబ, సీతమ్మ తల్లి పాత్రని. మరికొద్దిసేపట్లో రామలీల ప్రారంభం కాబోతుంది. కానీ మీ అందరికీ రామాయణ మహత్యం అంటే ఏంటో తెలుసా? ఎత్తండి. ఏంటి? అరే, ఎవరికైతే రామాయణ మహత్యం తెలుసో వారు చెయ్యి పైకెత్తండి. నేను చెప్తాను. రామాయణం అంటే శ్రీరాముని పయనం, అనగా శ్రీరాముడు తన జీవనాన్ని ఏ విధంగా గడిపారు అని. వారి సర్వోత్తమ ఆచరణల కారణంగానే వారిని పురుషోత్తములు అన్నారు. వారి జీవితం ఒక ఉదాహరణ, మనిషి తన జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేదానికి. మనం కూడా వారు చూపిన మార్గంలోని నడిచి తీరాల్సిందే. దసరా మహోత్సవం అసత్యంపై సత్యం సాధించే విజయం. అసత్యం ముందు ఎప్పుడూ సత్యమే విజయాన్ని సాధిస్తుంది.
అదే చూపించడానికి మీ అందరి సమక్షంలోకి రానున్నది శ్రీరాముని కథ రామలీల అనే నాటకంతో. కృష్ణదేవరాయ, ఇక తమరి చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. రామకృష్ణ పండితులు గారు, ఈ పత్రాన్ని 10 సార్లు చదివిన తర్వాత కూడా మనకి ఆ పత్రంలో ఒక్క రుజువు కూడా దొరకడం లేదు. మహారాజుల వారి మీద దాడి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియడం లేదు. మంత్రి గారు, శత్రువు పరోక్షంగా ఏవైనా సంకేతం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని హృదయంలోని కోరిక మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రుజువు వదిలే వెళ్తుంది. ఈ నవరాత్రికి ఒక్కరు కాదు, 2 రావణుల వధ జరుగుతుంది. 2 రావణుల్ని వధించడం అది ఒకేసారి. ఇది ఎలా సాధ్యమవుతుంది? రామకృష్ణ, అతను మహారాజుని రావణుడు అని సంబోధిస్తున్నట్లయితే మరి ఆ 2వ రావణుడు ఎవరై ఉంటారు? అదే కదా మంత్రి గారు, ఇది భీషణబాబు రచించిన రామాయణం. 2 రావణులంటే అతని అర్థం ఏమై ఉంటుంది? శ్రీరామచంద్రుని లీలలు అద్భుతం. కైకేయి దశరథ మహారాజుని తన వాగ్దాన పన్నాగంలో ఇరికించింది. మహారాజుకు ప్రియపుత్రుడు శ్రీరాముడిని తన పుత్రుడు భరతుని మోహంలో వనవాసానికి పంపించారు. తన తండ్రి ఆజ్ఞని కాదనలేక ఎంతో మంచివారైన మన శ్రీరామచంద్ర ప్రభు తన భార్య సీతమ్మతో పాటు వనవాసానికి బయలుదేరారు. అన్నగారు, మేము కూడా తమతో పాటు వనవాసానికి వస్తాము. లేదు లక్ష్మణ, ఇది సమంజసం కాదు. వనవాసానికి కేవలం మేము మాత్రమే వెళ్ళాలి. కాని ప్రభు, మా జీవితం తమరి పాదాలకే సమర్పితం. దయచేసి మేము తమతో పాటు రావడానికి అనుమతించండి. కానీ లక్ష్మణ, వద్దు వద్దు అనకండి. తర్వాతి వాక్యం. మేము కూడా తమతో పాటు వస్తాం ప్రభు. పైగా జాగ్రత్తగా ఉంటాం. ప్రభు, మాకు తెలుసు తప్పు మాదే. మేమే శత్రువుని మిత్రుడు అనుకొని తమ ప్రాణాల్ని ప్రమాదంలో పడేశాం. మాకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రభు. మా తప్పును సరిదిద్దుకోవడానికి దయచేసి మాకు ఒక అవకాశాన్ని ప్రసాదించండి. ప్రభు, మమ్మల్ని తమతో పాటు తీసుకెళ్ళండి. అరే, ఇది ఇది ఇక్కడ ఏ రాముడి కథ జరుగుతోంది? అద్భుతంగా ఉంది. సోదరుడంటే లక్ష్మణ్లాగే ఉండాలి. ఇక చాలు లేనాయనా. సోదరా లక్ష్మణ, శత్రువు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే మాకు మాత్రం హాని చేయలేడు. మా తల్లిదండ్రులతో పాటు గురుదేవుల ఆశీర్వాదం మాకు తోడుగా ఉంది. మా మాట విని నువ్వు వెళ్ళిపో. ప్రభు, శ్రీరాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు కూడా అక్కడే. శరీరం నుంచి ఆత్మ వేరుగా ఎలా ఉండగలదు? మేము తమరిని వేడుకుంటున్నాం. తమరు మమ్మల్ని తమతో పాటు తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళండి మహారాజా. వీరికి ఏం జరిగినా సరే హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని తీసుకొస్తాడు కదా. సీత, మహారాజా, ఒకవేళ మీరు రాకపోతే బంగారు జింక వెనుక మమ్మల్ని కాపాడడానికి ఎవరొస్తారు? సీత, తమరు శాంతించండి, మేము లక్ష్మణుడితో మాట్లాడతాము. లక్ష్మణ, ఒకవేళ నీ కోరిక ఇదే అయితే గనక పద, నువ్వు కూడా మాతో పాటు పద వనవాసానికి. ప్రభు, సోదరా లక్ష్మణ,
ఇద్దరు రావణుల్ని వధించటం అది ఒకేసారి. ఏ రావణుడు ఎవరిని వధిస్తాడు? రామా, రామాయణంలో అయితే ఒక రావణుడే ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక రావణుడి ప్రతిమే ఉంది. కానీ రావణుడి తలలు 10. లేదు బంధు, లేఖలో రావణుని శిరస్సు గురించి కాదు, ఇద్దరు రావణుల గురించి రాసి ఉంది. మరైతే ఇద్దరు రావణులు ఎదురుబొదురు ఎలా వస్తారు? ఇక ఇప్పుడు శ్రీరాముల వారు హనుమంతుడిని కలిసే ఘట్టం మొదలవుతోంది. నా నాటకం. రామకృష్ణ పంతులు గారు, తమరేంటి ఇక్కడ? అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. తమరి ఘట్టం వచ్చేసింది. భగవంతుడా, నేను ఇంకా తయారవ్వలేదు కూడా. పద పద పద. బంగారు జింకతో ఆటలాడాలి అని సీతమ్మ తల్లి కోరుకుంది. వారి కోరికని నెరవేర్చడానికి శ్రీరాములు వనంలోకి వెళ్లిపోయారు. ప్రభువు తిరిగి రాకపోవడంతో సీతమ్మ తల్లి లక్ష్మణుల వారికి ప్రభువుని వెతకమని ఆదేశించారు. లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి సీతమ్మ తల్లికి దాన్ని ఎప్పటికీ దాటవద్దని నిర్దేశిస్తారు. కాని దుష్ట రావణుడు తన రూపాన్ని మార్చుకొనొచ్చి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకెళ్లిపోయాడు. సీతమ్మ దేవిని రక్షించడానికి రావణుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు పక్షిరాజు జటాయువు. నీవెవరు? నేను జటాయువుని. అయితే మేమేం చేయాలి? సీతమ్మ తల్లిని వదులు. మోయ్! తుచ్చ పక్షి, మా మార్గానికి అడ్డు తప్పుకో, లేకపోతే నీ ప్రాణాలు ఇక్కడే గాలిలో కలిసిపోతాయి. సీతమ్మ తల్లిని, సీతని తీసుకువెళ్లకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. చిన్న మహారాణి గారు తమరా? ఇప్పుడు మేమే సీతమ్మ తల్లి. కానీ వారు చిన్నాదేవి అశోకవనం ఘట్టంలోకి మళ్ళీ వచ్చేస్తారు. తాతాచార్యుల వారు చెప్పండి. తమరు కొనసాగించండి. అలాగే చిన్న మహారాణి గారు, తమరు ఎలా చెప్తే అలా. ధూర్తుడా జటాయు, ఇప్పుడు నీ మృత్యువు నిశ్చయం. కానీ మహాబలుడు రావణుడి సమక్షంలో జటాయువు ఎంతవరకు యుద్ధం చేస్తాడు? చివరికి రావణుడు తనని గాయపరిచి భూమి మీద పడేశాడు. శ్రీరాముడు ఇంకా హనుమంతుడు కలిసే ఘట్టం. కానీ రామకృష్ణ ఎక్కడ? సేవక, నేను పిలిచింది తమరిని కాదు. తమరు తమ పని చేయండి. త్వరగా వెళ్లి మహామంత్రి తిమ్మరుసు గారిని, ఆధారిని అచ్యుతదేవ్ గారిని ఇక్కడికి త్వరగా రమ్మని చెప్పండి. తమరి ఆజ్ఞ మహాశయ. మహాకాళి, అంతా తమరి చేతిలోనే ఉంది. రక్షించండి అమ్మా. రామకృష్ణ ఎక్కడున్నాడు? అతనికి ఇంకా ఎంత సమయం పడుతుంది? మేము ఇక్కడే ఉన్నాం. మాకెలా తెలుస్తుంది వారికి ఎంత సమయం పడుతుందో? ఒకవేళ రామకృష్ణ రాకపోతే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. ఇదిగో విను, నువ్వు ప్రేక్షకులతో మాట్లాడుతూ ఉండు. వారి ధ్యానాన్ని రామలీల నుంచి మళ్ళించు. ఎలా? ఏదో ఒకటి చెయ్యి, ఎలాగైనా చెయ్యి, కానీ చెయ్యు. తమరు ఎలా ఆదేశిస్తే అలా గురుదేవా. తర్వాత ఘట్టం ఆరంభం కావడానికి ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మీ అందరిలో ఎంతమందికి రామాయణం గురించి పూర్తిగా తెలుసు? నాకు రామాయణం మొత్తం తెలుసు. అయితే ప్రశ్నలు సమాధానాలు ఆటాడదాం. దాంతో మీ అందరికీ ఇంకా సరదాగా ఉంటుంది. రామాయణానికి సంబంధించిన సులువైన ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెప్పలేరో వారి మోముకి మసిపోయడం జరుగుతుంది. అయితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రపంచంలోని ఆ చిరంజీవులు ఎవరు? శ్రీరాములతో పాటు ఉన్న అమరులు ఎవరు? తమరు చెప్పండి. పవనపుత్రుడు హనుమంతుడు.
సరైన సమాధానం. ధన్యవాదాలు. రెండవ ప్రశ్న, సీతమ్మ తల్లిని ఇంకా ఏ పేర్లతో పిలుస్తూ ఉంటారు? లేదత్తయ్య, తమరు కాదు. తమరి సమాధానం కూడా మేము చెప్పాల్సి ఉంటుంది. అత్తయ్య వెనక ఎవరైతే స్త్రీ ఉన్నారో వారి సమాధానం చెప్పాలి. వైదేహి, జానకి, జనకుని పుత్రి. అయ్యో, చాలు 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 చాలు. తమరు రామాయణం మొత్తం వినిపించేలా ఉన్నారే. ఈ అమ్మాయి అనవసరంగా మా సమయాన్ని వృధా చేస్తుంది. మంత్రి గారు, నేనిప్పుడు వేదిక మీదకి వెళ్ళాలి. కానీ తమరు ఈ కార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. కానీ రామకృష్ణ పండితులు గారు, మీ అభిప్రాయంలో ఇది సబబే అంటారా? నాకైతే వేరే ఏ మార్గం తోచడం లేదు అచ్యుతదేవ గారు. నాకు తెలిసినంత వరకు ఈ ఉపాయమే సరైందని. తమరు నిశ్చింతగా ఉండండి రామకృష్ణ పండితులు గారు. తమరి కార్యం సంపన్నమవుతుంది. అలాగేనండి, వెళ్ళొస్తాము. రావణుడి ఏ తమ్ముడు 6 నెలలు పడుకునేవాడు? తమరు చెప్పండి. సమాధానం చెప్పండి. అది మంచి పేరు. ఆ పేరు మహాభారతంలో కూడా ఉన్నారు. అదే పూజలో ఉంచుతాము. ఇక్కడ ఉంది, కానీ ఇక్కడికి రావటం లేదు. పేరు కుంభకర్ణుడు. కుంభకర్ణుడు, అదే కదా. కుంభ పూజలో ఉంచుతాము. కర్ణుడు మహాభారతంలో ఉన్నాడు. కుంభకర్ణుడు. అరే, తమరికి ఈ మాత్రం కూడా తెలియదే. ఎవరు తమరు? తమరు ఏ గ్రామం నుంచి వచ్చారు? అతనికి శిక్ష విధించాలి. తను సరైన సమాధానం చెప్పలేదు. శారదా, శారదా, నువ్వేం చేస్తున్నావు? ప్రశ్నలు సమాధానాలు ఆపి రామలీల ప్రారంభించు. కానీ అతని మొహానికి మసిపోయాలి. అయ్యో, అయితే రామలీల తర్వాత చెయ్యి. ఇప్పుడు ఘట్టాన్ని మొదలుపెట్టు వెంటనే. ప్రేక్షకులారా, మనం ఈ ఆటని తర్వాత ఆడదాం. ఇప్పుడు రామలీలలోని తర్వాతి ఘట్టాన్ని ఆరంభిద్దాం. సరే సరే సరే. రావణుడు సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లి దూరమైందని ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు వారు ఋషిముఖ పర్వతం మీద శ్రీ హనుమంతుడిని కలుస్తారు. హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రాముడిని లక్ష్మణుడిని పరీక్షించడానికి వస్తారు. సీతా! సీతా! మహాశయ, మీ ముఖ తేజస్సుని బట్టి తమరు ఒక రాజ్య కుటుంబానికి చెందినవారులా కనిపిస్తున్నారు. ఈ విధంగా ఒక సన్యాసి వేషంలో వనంలో తిరగడానికి గల ప్రయోజనం ఏమిటి? మేము మా భార్యలను వెతుక్కుంటున్నాము. మహారాజా, భార్యలు కాదు, భార్య భార్య. మేము మా భార్యని వెతుకుతున్నాము. అలాగా? మహాపాపి రావణుడు ఆమెను అపహరించాడు. ఓహోహోహోహో. ప్రియ హనుమాన్, వారు ఏ దిక్కున వెళ్లి ఉంటారో తమకేమైనా తెలుసా? తమకి అంత ఖచ్చితంగా మా గురించి ఎలా తెలిసింది? నేను తమకి మా నామాన్ని కూడా చెప్పనే లేదు. తమరి తేజస్సే చెప్తుంది. తమరు 4 వేదములు, 18 ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు తెలిసిన జ్ఞాని అయిన హనుమంతుడని. నేను కూడా తమరిని గుర్తించాను ప్రభు. తమరి ముఖ వర్చస్సు స్పష్టంగా తెలుపుతోంది. తమరి నరులలో శ్రేష్ఠులు, అస్త్రశస్త్రముల మహాజ్ఞానులు, మర్యాద పురుషోత్తములు శ్రీరాములు అని. నా ప్రణామాలు స్వీకరించండి. లేదు మిత్రమా, తమరిని కలవడం మా సౌభాగ్యం. తమరిని కలిసిన ఈ క్షణం నా జీవితంలోని అన్నిటికంటే శుభగడియ ప్రభు.
రామకృష్ణ పండితులు గారు, తమరి స్థానం మా యొక్క హృదయంలోనే. తమరు ఎప్పుడు నా హృదయంలోనే ఉన్నారు ప్రభు. కానీ నేను ఈరోజు తమకి మాట ఇస్తున్నాను, ఒకరు కాదు ఎంతమంది శత్రులు వచ్చినా సరే వారి దాడిని నేను తమ వరకు చేరనివ్వను. మాకు తెలియడమే కాదు, నిజానికి మాకు పూర్తి నమ్మకం ఉంది. రామకృష్ణ అనుబడు నేను ఎవరికైతే నిత్యము ప్రతిదినము పూజ చేస్తానో, ఎవరి ఆశీర్వాదం అయితే ఎప్పుడు నాతోనే ఉంటుందో ఆ కాళీమాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మహారాజుల వారికి అణువంత కూడా అశుభం జరగనివ్వను. ముల్లోకములలో ఎక్కడైనా సరే ఎవరైనా మహారాజుల వారికి శత్రువులు ఉండి ఉంటే వారు మహారాజుల వారిని చేరుకోవడానికి ముందు నా ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. వాయుపుత్ర హనుమానికి, వాయుపుత్ర హనుమానికి, వాయుపుత్ర హనుమానికి, వాయుపుత్ర హనుమానికి. భక్తుడు భగవంతుల ఈ కలయిక యుగ యుగాంతంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇప్పుడు నా భర్త అనగా ఆంజనేయులు వారు సరాసరి లంకకు వెళ్తారు, శ్రీరాముని శక్తి గురించి డోలు వాయించి చెప్పడానికి. మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. నువ్వు మా లంకానగరంలో వినాశనం సృష్టించావు. నీకు ఎంత ధైర్యం? నువ్వు లంకాధిపతి రావణుణ్ణే సవాలు చేస్తావా? దోషము నీది కాదు, నువ్వు వానరుడివి కదా. పైకి ఎగరటం, ఎక్కి దూకటం, చిందరవందర చెయ్యటం, మొత్తం అన్ని నాశనం చెయ్యటం నీ స్వభావమే కదా. విను, ఇప్పటికీ సమయం మించిపోలేదు. వచ్చేయ్, వచ్చేయ్, వచ్చి మమ్మల్ని శరణు కోరు. లేకుంటే నిన్ను ఎంత దారుణంగా శిక్షిస్తావంటే ప్రపంచం మొత్తం కంపించిపోతుంది. తుచ్చ వానరుడా! కానీ ఈ వానరుడే మీ లంకను కాల్చి బూడిద చేసేశాడు. తమరి సామ్రాజ్యం మొత్తం కంపించిపోయేలా చేశాడు ఈ తుచ్చు వానరుడు. మారిపోండి, తమరి చెడ్డ పనులని త్యజించండి, లేకుంటే ఆ రోజు దూరంలో లేదు. తమరి చేతి నుంచి సింహాసనం కూడా దూరం అయిపోయే రోజు. ఎంతటి కండకావరం! తమరి కోపానికి తమరి శిష్యులు అనగా తమరి అనుచరులు అభిభీతులు అవుతూ ఉండొచ్చు, కానీ వానరుడు కాదు. ఏ వేదాలు, పురాణాలు, శాస్త్రాల జ్ఞానంతో తమరు తమ స్వార్థాలు నెరవేర్చుకుంటున్నారో అవన్నీ వదిలిపెట్టండి. ప్రజల నమ్మకం, వారి భక్తి శ్రద్ధలని వారి బలహీనత అనుకునే పాపి ఇక తమరి అహంకారమే తమరికి వినాశనానికి కారణం అవుతుంది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు హనుమ పండితుడా? మేము మహాబలి రావణులాం. నీ వంటి దుష్ట వానరుణ్ణి ఒక్క క్షణంలో భస్మం చేసేస్తాం. నేను తమరి సామ్రాజ్యంలోకి వచ్చిన దగ్గర నుంచి తమరు ఆ ప్రయత్నాలే కదా చేస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. పండితుడా, ఇక తమరి అంతం సమీపించింది దుష్ట రావణుడా. నేను రామభక్త హనుమానుడిని. తమరి అహంకారం, తమరి శక్తి, తమరి వరాలలో నిలబెట్టిన ఈ సంపూర్ణ సామ్రాజ్యాన్ని భస్మం చేసేస్తాను. ఇప్పుడు ఇక సమయమే చెప్తుంది ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉండవు వానర పండితుడా. అరే, గొడవ పడకూడదు. రామకృష్ణ పండితుడా, ఆపండి. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? క్షమించండి గురుగారు, నేను పాత్రలో లీనమైపోయాను ప్రభు. మేం కూడా లీనమైపోయాం. రావణుడి పాత్ర చేస్తున్నాం కదా.
మమ్మల్ని కూడా క్షమించండి, క్షమించండి. తమరు అభినయం చేయాల్సిన అవసరమే ఉండదు. తమరు ముందు నుండే రావణుడే కదా. ముయ్యండ్రా. రావణుడి అహంకారం సమాప్తం అవ్వలేదు. అతడు శ్రీరాముడితో యుద్ధం చేశాడు. ఘోరమైన ఆ యుద్ధ సమయంలో రావణుడు వధించబడ్డాడు. అప్పుడు శ్రీరాముడు సీతమ్మ తల్లి ఒక్కటైపోతారు. ఇక తర్వాత కార్యక్రమం రావణ దహనం. మన మహారాజుల వారు తమ శుభహస్తములతో రావణుడిని దహనం చేస్తారు. కానీ దానికంటే ముందు ఇంత మంచి ప్రేక్షకుల కోసం మన నటీనటులు ధన్యవాదాలు తెలుపుకుంటారు. శ్రీకృష్ణదేవ మహారాజుల వారికి, శ్రీకృష్ణదేవరాయ మహారాజుల వారికి. వేచి ఉండాల్సిన సమయం ఇక పూర్తయిపోయింది. ఇక రావణ దహనంతో పాటు కృష్ణదేవరాయుడు కూడా అంతమైపోతాడు. ఈ రామకృష్ణ ఏం చేస్తున్నాడు? ఏమైనా చేసుకో, ఈరోజు కృష్ణదేవరాయుడిని కాపాడలేవు. మా మహారాజులు స్వయంగా శ్రీరామచంద్రుని ప్రతిరూపమే. ఈరోజు వీరి చేతుల మీదుగా రావణ దహనం జరుగుతుంది. సీతాపతి శ్రీరామచంద్రునికి, సీతాపతి శ్రీరామచంద్రునికి జై. ఇప్పుడు జరుగుతోంది రావణ దహనం. ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. తమరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. భీషణ బాబు గదిలో మాకిది దొరికింది. ఈ నవరాత్రుల్లో ఒకరు కాదు, ఇద్దరు రావణుల సంహారం జరుగుతుంది. సీతాపతి శ్రీరామచంద్రునికి జై. సీతాపతి శ్రీరామచంద్రునికి జై. సీతాపతి శ్రీరామచంద్రునికి జై. మహారాజా, మహారాజా, తమరు బానే ఉన్నారు కదా? అరే చెంచల, ఈ గందరగోళం అదునుగా తీసుకొని పారిపో, లేకపోతే పట్టుబడిపోతావు. సీతాపతి శ్రీరామచంద్రునికి జై. సీతాపతి శ్రీరామచంద్రునికి జై. పోనీలేండి, చివరిలో శుభం జరిగితే అంత మంచి జరిగినట్టే. మహారాజా, ఏమైంది? మహారాజుల వారి వైపు బాణాలు ఎలా వచ్చాయి? ఏం వెతుకుతున్నారు? భీషణ బాబును వెతుకుతున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, అతను ఇక్కడికి ఖచ్చితంగా వచ్చే ఉంటాడు.
ఏ అపరాధైనా తన పన్నాగం సఫలం అవుతుంటే చూడాలనే అత్యాశను వదులుకోడు. అతను వేషం మార్చుకుని ఇక్కడ ఖచ్చితంగా వచ్చుంటాడు. అక్కడ చూడండి, అతను వెళ్ళిపోతున్నాడు. అతన్ని పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోండి. ఏమనుకున్నారు? శిక్ష తప్పించుకుని పారిపోవచ్చానా? శిక్ష? కానీ మా అపరాధం ఏమిటి? మేమేం చేశాము? అందరూ సవాల్ని స్వీకరించారు. తమరు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. తమరు తమ మొహానికి మసిపోయించుకొని తినాలి. తీసుకోండి. ఏం తీసుకోను? అరే, మసి పాత్ర తీసుకొని వీరి మొహానికి మసిపోయండి. ఈ అవమానానికి నేను బదులు తీర్చుకొని తీరుతాను రామా. చూస్తుండు. ఇక తమరు బయలుదేరండి. నేను వేరే వాళ్ళని వెతకాలి. మేము శ్రీరామచంద్రుని పాత్రకి సరిగా న్యాయం చేయగలిగామో లేదో నిజంగా మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. పవనపుత్ర హనుమంతుని పాత్రని రామకృష్ణ పండితులు పూర్తి నిష్ఠతో పోషించారు. ఒక అదృశ్య శత్రువు నుంచి మా ప్రాణాల్ని కాపాడారు. రామకృష్ణ పండితులు గారు, తమరు తమ తెలివితేటలు మరియు దూరదృష్టితో శత్రువు దాడిని విఫలం చేశారు. అందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. మహారాజా, తమరి ప్రాణాలని రక్షించడం నా కర్తవ్యం. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వర్తించానంతే. ఇది తమరి వినమ్రత రామకృష్ణ పండితులు. కానీ ఇప్పుడు మా కోరికల్లా ఒకటే. తమరు సభలోని వారందరికీ చెప్పాలి ఇక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో, అలాగే ఎవరు చేశారో. అలాగే మహారాజా. ఆధారణీయ అచ్యుతదేవ గారితో పాటు వచ్చిన ఈ భీషణబాబు గారు ఈ దుర్మార్గాన్ని చేశారు. భీషణబాబు వాస్తవానికి పక్క రాజ్యానికి చెందినవారు. వారు ఏ రాజ్యానికి చెందినవారో ఇంతవరకు తెలియలేదు. కానీ ప్రతిభని బట్టి చూస్తే వారొక విశేషజ్ఞులు. ఆ కారణంగానే రావణుడి విగ్రహంలో ఒక యంత్రం పెట్టారు. దానివల్లే తమరి మీద బాణాలతో దాడి జరిగింది. అన్నగారు, తప్పంతా మాదే. మేమే భీషణబాబుకి రావణుని నిర్మించమని ఆదేశించాం. మహారాజా, ఏ విధంగా అయితే రావణుని మృత్యువుకి కారణం అతడి అహంకారమో, అదే విధంగా భీషణబాబు గారి అహంకారం కారణంగా తమరి ప్రాణాలు కాపాడటం జరిగింది. వారు గనక హెచ్చరికలతో నిండిన లేఖను మనకు పంపించకుండా ఉండుంటే అప్పుడు నేను మంత్రి గారు జాగ్రత్త పడి ఉండేవాళ్ళం కాదు. మేము ఆ పథకాన్ని గంభీరంగా తీసుకునేవాళ్ళమూ కాదు. ఏదైతే నేను నది ఒడ్డున విన్నానో, ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది. దాని తరువాత తమరి స్థానంలో నిలబడిన కారణంగా ఆచార్యుల వారు ఆ అగ్నిగోళానికి గురయ్యారు. ఆ రోజు మొదటిసారి నాకు అనుమానం కలిగింది. నేను భీషణబాబు గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు బళ్ళెం పొడిచిన బొమ్మ దొరికింది. అప్పటికే భీషణబాబు రాజ్యం నుంచి పారిపోయారు. వారు రాజ్యం నుంచి పారిపోవడంతో నాకు పూర్తి నమ్మకం కలిగింది మహారాజా, తమరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. తరువాత నేను ఆ హెచ్చరికలు ఉన్న లేఖని చాలాసార్లు శ్రద్ధగా చదివాను. అందులో ఏ రాసి ఉందంటే ఈ నవరాత్రుల్లో ఒకరు కాదు, 2 రావణులు వధించబడతారని. అప్పుడు నాకు అర్థమయ్యింది, తమరి మీద జరగబోతున్న దాడికి ఖచ్చితంగా రావణుడి ఆ ప్రతిమతో సంబంధం ఉంది అనిపించింది. రావణుడి ప్రతిమని జాగ్రత్తగా చూసినప్పుడు నాకు ఆ యంత్రం గురించి తెలిసింది. మరి రావణ దహనం చెయ్యటమూ ముఖ్యమే, తమరిని రక్షించడమూ ముఖ్యమే.
అప్పుడు నేను మహామంత్రి తిమ్మరసు గారిని, ఆధారణి అచ్యుతదేవ గారిని కలిసి ఈ పూర్తి పథకం వేశాం. మంత్రి గారు, రావణ దహన సమయంలో మహారాజు గారి మీద దాడి జరగబోతోంది. దయచేసి రాజ్యంలోని సర్వశ్రేష్ఠుడని యంత్ర విశేషకుని పిలిపించాలి. అలాగే రామకృష్ణ పండితులు గారు, మేము ఇప్పుడే ఏర్పాటు చేస్తాం. ఇదేంటి? ఇది ఏ ప్రక్రియ అంటే మహారాజు గారి మీద జరగబోయే దాడిని దీనితోనే ఆపగలం. మహారాజులు వారిని రక్షించడానికి మాకు తమరి సహాయం అవసరం. నేను ఏం సహాయం చేయగలను? చెప్తాను. చూడండి, తమరు ఈ ఆట వస్తువులానే ఒక యంత్రాన్ని తయారు చేయాలి. అది మహారాజు వారి రథం కింద సరిగ్గా ఇదే విధమైన శక్తివంతమైన వస్తువు ఉండాలి. ఇక్కడ చూడండి, దీన్ని ఒకవైపు తాడుతో కట్టబడి ఉంటుంది. ఇక తాడుకి మరొక చివర ఎడమ వైపున్న నా చేతి దగ్గర ఉండాలి. మహారాజు మీద ఆక్రమణ జరిగినప్పుడు నేను ఈ తాడు లాగుతాను. అప్పుడు మహారాజుల వారు ఏ చెక్క వైపు అయితే నిలబడతారో అది బలానికి పైకి ఎగురుతుంది. మహారాజుల వారు గాలిలో ఉంటారు. ఈ విధంగా బాణాల నుంచి మహారాజుల వారిని రక్షించు. రామకృష్ణ పండితులు గారు, తమరు చాలా చక్కని పథకం వేశారు. అవునండి. ఇప్పుడు అర్థమైందా తమరికి ఏం చేయాలో? అర్థమైందండి. మంత్రి గారు, తమరు మహారాజుకి ఈ పథకం మొత్తం చెప్పండి. వారిని సిద్ధంగా ఉండమని చెప్పండి. సరే. అలాగే మేము మహారాజుల వారిని కూడా ప్రశంసించాలనుకుంటున్నాం. మేము ఈ పథకంలో మహారాజా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహారాజుల వారు ఎంతో ధైర్యంగా ఈ పథకాన్ని స్వీకరించారు. పైగా దాని తర్వాత ఆక్రమణ సమయంలో ఎంతో స్ఫూర్తిగా వారు తమని తాము రక్షించుకున్నారు. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి. మా ప్రాణాల్ని రక్షించిన ఘనత మొత్తం రామకృష్ణ పండితులు గారికి చెందుతుంది. రామకృష్ణ, ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మా జీవితాంతం తమరికి రుణపడి ఉంటాం. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి, 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 మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి. అత్యద్భుతం, ఆనందదాయకం, హృదయాన్ని మైమరిపింపజేసే స్వప్నం. రాజనర్తకి సౌదామినీదేవి గారితో జలవిహారం చెయ్యటమే ఆనందానికి పరాకాష్ఠ. సౌదామిని, సౌదామిని, తమరు ఎక్కడికి వెళ్ళిపోయారు? సౌదామిని, తమరి తత్తు ఇక్కడున్నారు. తమరెక్కడున్నారు? సౌదామిని, ధనిమణి, నా స్వప్నంలోని జలవిహారంలో ధనిమణి కనిపిస్తున్నారేమిటి? సర్వనాశనం, నా స్వప్నం కూడా ఎంత నిస్సారంగా తయారైపోయింది. గురువుగారు, ఓ గురువుగారు, ఎలా అనిపిస్తుంది? ఆనందంగానే ఉంది కదా గురుగారు, ఉంది కదా. పొండి పొండి, నా స్వప్నం నుంచి వెళ్ళిపోండి. స్వప్నమా? రేమణి, చూస్తుంటే మన ముసలాడు తను ఇంకా స్వప్నంలోనే ఉన్నారనుకుంటున్నాడు. గురుగారు, ఇది స్వప్నం కాదు, ఇది వాస్తవం. చూడండి. వాస్తవమా?
ఇది వాస్తవమా? మరి మా 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 పడక గది ఎక్కడా? ఇప్పుడు అడుగుతున్నారేంటి గురువు గారు? తమరి పడక గది తమరి నివాసంలోనే ఉంది కదా. అరే మూర్ఖులారా, మేము ఈ నీళ్లలోకి ఎలా వచ్చాము? మేమున్నాం కదా, మేమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాము. అవును గురుగారు, మేమే. ఇంతటి దుస్సాహసమా? మీరు నన్ను నిద్రపోతున్నప్పుడు ఇక్కడికి తీసుకొస్తారా? మేం మీ ఇద్దరిని ఇక్కడే ముంచి ముంచి శాశ్వత నిద్రలోకి పంపిస్తాం. వద్దు గురుగారు, వద్దు. గురుగారు చూడండి, మేము తమరిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో. తమరి మంచి కోసమే తమరిని ఇక్కడికి తీసుకొచ్చాం గురువు గారు. మంచి కోసమా? అరే బుద్ధిహీనులారా, దద్దమ్మల్లారా, మూర్ఖుల ద్వారపాలకులారా, ఇక్కడ నీటిలో పడుకుంటే మాకేం మంచి జరుగుతుంది? అక్కడ గురుమాత తమరి పడగది మధ్యలో నీటి కుండం ఏర్పాటు చేయబోతున్నారు కదా. గురుగారు, తమరికి నీటి కుండంలో పడుకునే అలవాటు లేదు కదా, అందుకే మేము తమరిని ఇక్కడికి తీసుకొచ్చాం. నీటి కుండమా? దుష్టులారా, అక్కడే ఉండండి. మేము ఇప్పుడే ఈ క్షణమే మీ దుస్సాహసానికి శిక్ష విధిస్తాం. ఆగండి. చేప ముళ్ళు గుచ్చుకుంది. రే దని, రే మడి, చేప ముళ్ళు గుచ్చుకుందిరా. వరుణమాల, ఆజ్ఞాపించండి స్వామి, మా ఇష్టదేవ ప్రాణనాథ. ప్రాణనాథుడా? ప్రాణనాథుడంట. ఈ రోజు నీ కారణంగా ఈ మూర్ఖులు నీ నాథుడి ప్రాణాలు తీసినంత పనిచేశారు. శాంతించండి ప్రాణాన్ని ప్రేమించే ప్రాణనాథుడు గారు. ఎలా శాంతించాలి? నదిలో ఈదుకుంటూ వచ్చావు. ముళ్ళు ఉన్న చేపలు ఎక్కడెక్కడ కరిచాయో మేం కనీసం మాటల్లో కూడా చెప్పలేవు. ఇంకా ఒక దుష్ట తాబేలు మా వెంట పడింది. మేమెక్కడుంటే అది అక్కడ, మేమెక్కడుంటే అది అక్కడ, మేమెక్కడుంటే అది అక్కడే. ఒక విషయం చెప్పండి, అసలు ఈ పడక గదిలో జలకుండం తయారు చేయించే ఈ కొత్త నాటకాలేమిటి? మేమేమైనా చేప ఏమిటి జలకుండంలో ఉండడానికి? ఇతను పావు కాబట్టి పుట్టలోనే ఉండాలి. స్వామి కేవలం ఒక్క వారం రోజులు కష్టపడాలంతే. గురువారం జలకుండం తయారు చేయడం ఆరంభం అవుతోంది. ఆ తర్వాత తమరి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. అలాగా? అవునండి. చాలా మంచిది. ఒక్క విషయం చెప్పండి, ఈ ఆత్మఘాతక ఆలోచనలు తమరి బుర్రలోకి అసలు ఎక్కడి నుంచి వచ్చాయని? ఈ ఆలోచననా? ఈ ఆలోచన అయితే మహాపండితులు వామాచార్యులు గారి నుంచి దక్కింది. ఏ ఆచారి? వామాచార్యులు వారు. వామాచార్య? అవును స్వామి, అత్యంత జ్ఞాని, మహాప్రతాపి, మహా విద్వాన్, వాస్తు శాస్త్రానికే మహాజ్ఞానులు వారు, వామాచార్యులు వారు. ఇక్కడ మేముండగా మా సామ్రాజ్యంలో మరొక మహాపండితులా? ఎవరా దుష్టుడు, మోసగాడు? మా వంటి సాక్షాత్తు పరమశివుణ్ణే దర్శనం చేసుకున్న మహాపురుషుడి మంచి చెడుల గురించి ఆలోచిస్తున్నవాడు. స్వామి, సమయం వచ్చినప్పుడు వారిని తమరికి ఖచ్చితంగా పరిచయం చేస్తాను. కానీ దానికంటే ముందు తమరు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. ఏం పని? తమరు ఆ జలకుండంలో నీటిని నింపడానికి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్వయంగా తమరి చేతులతో ఆ నదిలో ఒక కుండ నీరు ముంచి ఇంటి వరకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి వరకు చేయాలంటే ఆ జలకుండం పూర్తిగా నిండిపోయేంత వరకు. అయిపోయింది నా పని. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓ శారదాదేవి గారు, ఏం చేస్తున్నారు? తీసుకోండి. చాలా పెద్ద రాయిలా అనిపిస్తోంది. నా నడుము విరిగిపోతుంది. మీ ప్రశ్నల తట్టని చేతబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా సూర్య నమస్కారానికి విఘ్నం కలిగించకండి. సూర్య నమస్కారమా? చూస్తుంటే ఈరోజు సూర్యభగవానుడు పశ్చిమ దిక్కును ఉదయించినట్టున్నాడు. ఏంటి సూర్యదేవా, తమరు ఉదయించే దిక్కునే మార్చేశారు, పైగా నాకు చెప్పనే లేదు. నేనేమడుగుతున్నానంటే విపరీత దిశలో ఎందుకు నీటిని అర్పిస్తున్నారు? అయ్యో, తీసుకోండి. తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు తమరు నీళ్లు తాగాలి అనుకుంటే మీరేం చేస్తారు? నేను చాలా వినమ్రతతో నా దోసిలు పడతాను, నీ ముందు ఇలా వంగి నిలబడతాను. ఇలా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం అంటే నీళ్లు తాగించడం. దానికోసం వారు నీళ్లు పోసే వాళ్ళకంటే కింద ఉండి తినాలి. సరిగ్గా ఇప్పుడు మీరున్నట్లనమాట. సూర్యదేవుడు ఏ దిక్కు నొంగుతారు?
పశ్చిమ దిశలో. సూర్యుడు వంగడం అంటే సూర్యుడు అస్తమించడం. అందుకే అర్ఘ్యం ఎప్పుడూ పశ్చిమ దిశలోనే సమర్పించాలి. ఏమిటి బాగుంది బాగుంది బాగుంది. సూర్యదేవుడి దిశని తమ వంటి మహాజ్ఞానులే మార్చగలరు. బాగుంది బాగుంది. తీసుకోండి. ఇప్పుడేం తీసుకోను? మీ వ్యంగ్య మాటలు తీసుకువెళ్లిపోయి పరిహాసాల నదిలో పడేయండి. మహాజ్ఞాని అయిన వామాచార్యులు వారు చెప్పారు ఇలా చేయమని. వామాచార్య వారెవరు? వారెవరైనా సరే ఈ అడ్డుదిడ్డమైన జ్ఞానాన్ని ఎందుకు పంచుతున్నారు? ఏమన్నారు? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. నేనేమంటున్నానంటే సభకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. దయచేసి భోజనం వడ్డించవా? పళ్ళు తినండి. ఈ రోజు నేను వంట ఏమీ చేయలేదు. ఎందుకంటే నేను వంటగది పగలగొట్టించారు కాబట్టి. వంటగదిని ఎందుకు పగలగొట్టావు? అయ్యో ఎందుకలంటే అనర్థం చేశావు. ఎందుకంటే వామాచారి గారు చెప్పారు మన వంటగది వ్యవకుండలో ఉందట. వ్యవకుండం అంటే వరుణదేవునికి చంద్రుడికి సంబంధించింది. పైగా చంద్రుడు మనసుతో ముడిపడి ఉంటాడు. పైగా మనసు ఎంత చంచలంగా ఉంటుంది. అరే మనసు చంచలంగా ఉంటుందని వంటగదిని ఎందుకలా? ఎందుకంటే వ్యవకుండలో ఉన్న వంటగదిలో చేసిన భోజన కారణంగా ఇంట్లోని పురుషులు దారి తప్పుతారు. అది ఇప్పుడు నాకు కనిపిస్తూనే ఉంది. ఏంటి దాని అర్థం? ఎందుకంటే ప్రతిరోజు ఉదయం వీధిలోకి షికారుకు వెళ్తారు. ఎప్పుడైతే ఊర్లోని ఆడవాళ్ళందరూ కుండ చేత పట్టి వయ్యారంగా నీళ్లు తేవడానికి వెళ్తారు అప్పుడు. శివ 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 శివ, నా మీద నువ్వు చాలా ఘోరమైన నిందలు వేస్తున్నావు. దీనికి విరుద్ధంగా నేను ఘోర నిరసన చేస్తాను, చెప్తున్నాను. ఎప్పుడు చూసినా రెక్కలు కట్టుకొని గరలు ఎగురుతూ ఉంటావు. ఎప్పుడు ఏదో ఒక విఘ్నం కలిగిస్తూనే ఉంటావు. శారదని తన పని తను చేసుకోనివ్వు. పైగా రేపు ఉదయం నుంచి నీ షికారు లాపేయాలి. ఇది అమ్మ అనలేదు కదా? లేదు, నేనే అంటున్నాను. ఎందుకు ఎవరి వామాచారి గారు హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? పైగా అమ్మ ఇంకా శారద వారికి శిష్యులు ఎలా అయిపోయారు? వారు ఒక్క రోజులోనే నా జీవితాన్ని అస్తవ్యస్తం చేశారు. నాకు గనక ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు నేను తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తాను. నరకానికి వెళ్తాడు ఈ వామాచార్య. మా పడక గదిని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టించాడు. ఎక్కడైనా కనిపించాలి, చెప్పించి భస్మం చేసేస్తాను. రమా, నీకు శారదతో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కారణంగా నేను కూడా ఆకలితో ఉండాల్సి వస్తుంది. చూడు బంధు, నేను ఆ వామాచార్య కారణంగా ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నాను. నాకింకా కోపం తెప్పించుకో. ఆ దుష్టుడు గనక ఎక్కడైనా దొరికాడో నా క్రోధాగ్ని నుంచి అతన్ని ఎవరూ కాపాడలేరు. నన్ను క్షమించండి ఆచార్య, నేను మిమ్మల్ని చూడలేదు. ఏమిటి చూసుకోలేదా మమ్మల్ని? ఇంత విశాలమైన శరీరం, శక్తిశాలి, అద్భుత రూపం గల వ్యక్తి నీకు కనిపించలేదా? మాకైతే నువ్వు కావాలని అన్ని బాగా ఆలోచించి మమ్మల్ని లక్ష్యంగా పెట్టుకుని మాకు అడ్డొచ్చావనిపిస్తోంది. లేదాచార్య, అలాంటిదేమీ లేదు. అదేమైందంటే నేను అతి గంభీరమైన సమస్య గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాను. ఆలోచిస్తున్నావా? ఇంట్లోనే అన్ని బాగా ఆలోచించుకుని ఎందుకు బయలుదేరావు? ఈ మహలు మార్గం ఏదైతే ఉందో అది నువ్వు ఆలోచించడానికి వేయించారా ఏంటి మహారాజుల వారు? ఆచార్య, తమరి భావభంగిమలు చూస్తుంటే తమరి రోజు అస్సలు మంచిగా ప్రారంభం అవ్వలేదనిపిస్తోంది. నీకెందుకంత ఆసక్తిగా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలని? మా మీద గూఢచర్యం చేస్తున్నావు కదూ? ఆచార్య, మీ మీద గూఢాచార్యం ఎందుకు వేస్తాను? మీ పాపాలన్నీ నాకు ముందుగానే తెలుసు కదా. సభలో కలుద్దాము. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నమస్కారం. రామకృష్ణ పంతులు, సమయం రానివ్వు. నేను నిన్ను వదిలిపెట్టను. సేవకులారా, సరిగ్గా చేయండి. సరిగ్గా తిప్పండి. అయ్యో 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 అయ్యో, మహారాజుల వారి సింహాసనాన్ని వెనక్కి తిప్పే ఉద్దండన చేస్తున్నారు. మీకు మృత్యు భయం లేదా? మంత్రి గారు, ఇదంతా అనర్థం, ఘోరమైన అనర్థం, అరిష్టం జరుగుతుందనే సంకేతం, అకాల మృత్యువు. సైనికులారా, ఈ పాపాత్ముల్ని ఆపండి. సైనికులారా, మంత్రి గారు, రాజ్యసభ కార్యకలాపాలు ఎలా జరుగుతాయి? మాకు కేవలం ఒకటే తెలుసు, సింహాసనాన్ని వెనక్కి తిప్పాలనే ఆదేశం మాకు అంతఃపురం నుంచి వచ్చింది. రామకృష్ణ గారు, మహామంత్రి గారు,
తమరికెవరో తప్పుడు సమాచారం అందజేసుంటారు. మహారాజుల వారి గనక ఈ విషయం తెలిస్తే ప్రళయం వచ్చేస్తుంది, అనర్థం జరుగుతుంది. ఆచార్య, ఇది సబబు కాదని మాకు తెలుసు. కానీ అంతఃపురం నుంచి వచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించడం మాకు ధర్మం కాదు. లేదు 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 ఆచార్య, చూస్తుంటే మన ఇద్దరమే కలిసి సింహాసనాన్ని సరిచేయలేమో అనిపిస్తుంది. మహారాజుల వారు వచ్చే సమయం అయింది. త్వరగా పద పద. ఆచార్య, ఇంకొంచెం బలాన్ని ఉపయోగించండి. చేస్తున్నాను కదా. ఇంతకంటే ఎక్కువగా గనుక ప్రయత్నిస్తే నాకు ఉన్న గొప్ప శారీరక బలానికి ఈ సింహాసనం విరిగిపోవచ్చు కూడా. అందుచేతనే మేం మా శక్తిని నియంత్రణలో ఉంచాల్సి వస్తోంది. రాజులకే రాజు, సామ్రాట్టులకే సామ్రాట్, నరేషులకే నరేషులు, మహాబలి బాహుబలి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేయుచున్నారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవ. ఈ రోజు ప్రళయం నిశ్చయమే. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. అయ్యో, మేం కూర్చున్నాము. దేవరాయల వారికి. కూర్చున్నారు కూర్చున్నారు, కూర్చోండి కూర్చోండి. ఈనాటి సభని ప్రారంభించండి. మహారాజా, క్షమించండి. ఈ సింహాసనాన్ని తిప్పి పెట్టడానికి గల కారణం మాకు అర్థం కావడం లేదు. మరి ఇంకేం చేస్తాం ఆచార్య? మహలు పగలగొట్టించమంటారా? మహల్ని పగలగొట్టించడమా? మాకు అర్థం కాలేదు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, మీకు వివాహం అయింది కదా? అయింది మహారాజా. అయితే తమరికి మా కష్టం తప్పకుండా అర్థమవుతుంది. మాకు తమరే చెప్పండి. ఒకవేళ తమరి ధర్మపత్ని తమరనేమైనా అడిగినప్పుడు తమరు ఆ వస్తువుని ఇవ్వలేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? మహారాజా, అప్పుడు నా భాగ్యం నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కష్టాలు ఎప్పుడు నా నెత్తి మీద నాట్యం ఆడుతూ తిరుగుతుంటాయి. అది ఆ కష్టాల నుంచి తప్పించుకోవడానికే మేం మా సింహాసనాన్ని తిప్పి పెట్టించుకున్నాం. ఎందుకంటే ఎవరో వాస్తు విశేషజ్ఞులు మహారాణి చిన్నాదేవితో చెప్పారట మహలులో ఏదో దోషం ఉందని. దాని నుంచి తప్పించుకోవడానికి మేం మా మహల్ని పగలగొట్టించాలట. మరి మహల్నైతే పగలగొట్టించలేను కదా. మరి ఇంకా ప్రత్యామ్నాయమే ఉంది? తిప్పి పెట్టిన సింహాసనం మీద కూర్చోవడం తప్ప. వాస్తు విశేషజ్ఞుల మహారాజా, ఇంతకీ ప్రసిద్ధ వాస్తు విశేషజ్ఞులు వామాచార్య అయితే కాదు కదా? అతను రాజమహల్ వరకు చేరుకున్నాడా? తాతాచార్య, ఇంటి వంటగది నుంచి వచ్చిన నిప్పురవ్వ అప్పుడప్పుడు రాజ్యం మొత్తాన్ని కాల్చిపారేస్తుంది. మేము సభనుద్దేశించి ఇక్కడి నుంచే ప్రసంగిస్తాము. క్షమించండి మహారాజా, కానీ ఇలా ప్రజలు ఏమనుకుంటారు? పైగా పక్క రాజ్యం వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటారు. రామకృష్ణ పండితులు గారు, ప్రపంచం మమ్మల్ని హేళన చేసినా పర్లేదు, కానీ చూడండి, ఈ వాస్తు శాస్త్ర పిచ్చి మొత్తం నగరం అంతటా వ్యాపించింది. సత్వరమే దాన్ని ఆపటమే మా ఉద్దేశం. మేము అందుకే నిర్ణయించుకున్నాం. మేము ఆ వాస్తు పండితుడు చెప్పిన సలహాలని నమ్ముతాము, వాటికి తగ్గట్టుగా కార్యాలు చేస్తాము, చేసి నిరూపిస్తాము. వాస్తు జీవితానికి ముఖ్యం కాదు అని, దీనితో ప్రతి సమస్య పరిష్కరింపబడదు అని. ధన్యులు మహారాజా, తమరు చాలా గొప్పవారు. ఏ రోజైతే తమ ప్రతిష్ట గురించి పట్టించుకోకుండా తమ ప్రజల మంచి గురించి ఆలోచిస్తారో వారికంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ మహారాజా, తమరు చేసిన ఈ త్యాగం వల్ల మా మనసు చాలా బాధపడుతోంది. ఏదైతే జరుగుతుందో ఇది అస్సలు స్వీకరించలేకపోతున్నాం. విజయనగర రాజ్యానికి చాలా ప్రమాదకరం కూడా. రానివ్వండి ఆ దుష్ట వామచర్యని. మేము అతన్ని మా గొప్ప తపోశక్తితో భస్మం చేసేస్తాం. గురుదేవా, తమరు తమ వ్యక్తిగత విషయాలకి ఆందోళన చెందరు. తమ వ్యక్తిగత సంబంధాల కోసం తమ యొక్క
కార్యనిధిని మరువరు. అందుకే కదా తమరు మా గురుదేవులయ్యారు. తమరు పూజనీయులు. నిజమే. అలక్ నిరంజన్, భవ భయభంజన్, 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 ధనిమణి మహారాజా, అలక్ నిరంజన్. భవ భయభంజన్. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఉదయం మాకు సేవ చేయడానికి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇప్పుడు మేము తమకి సేవ చేయటం మానేశాము. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఈ రోజు నుంచి తమరు మా గురువు గారు కాదు, మా గురువు గారు మహాజ్ఞాని వామాచార్యుల వారు. వారు వస్తున్నారనే శుభ సంకేతాన్ని అందించడానికే వచ్చాం మేము. అజ్ఞానులకి జ్ఞానాన్ని అందించేవారు, దుష్టుల ప్రాణాలు హరించేవారు, అద్భుత వ్యక్తిత్వానికే స్వామి, పైగా ఇక్కడున్న గురువులందరికంటే గొప్ప అంతర్యామి ఆచార్య వామాచార్యుల వారికి జై. రామకృష్ణ, ఎవరది? నేను చూసొస్తాను మహారాజా. వెళ్ళండి. పగలగొట్టండి, పగలగొట్టండి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి, ప్రపంచం అజ్ఞానులతో నిండే జ్ఞానం పంచి తీరాలి. పగలగొట్టండి, పగలగొట్టండి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి, కొన్ని కింద చేసి తీరాలి, కొన్ని పైకి పెట్టి తీరాలి. అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. కిటికీ ద్వారాలు ఈ ముఖాన్ని మేమెక్కడో చూసినట్టుందే. మార్చి వేసి తీరాలి. అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. అవే కళ్ళు, అజ్ఞానంతో అవే నిండి ఉన్న పోలికలు, ప్రపంచానికి సరిగ్గా అలాగే ఉంది. పంచి తీరాలి. ఒకవేళ నాకు వరుణమాల గురించి తెలియకపోయుంటే ఎలా ఉన్నా వీరినే వరుణమాల అనుకునేవాళ్ళం. మార్చి వేసి తీరాలి, మార్చి వేసి తీరాలి. అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. ఈవిడ గొంతు కూడా వరుణమాల గొంతులానే ఉంది. ఆచార్య, వీరు గురుమాతలాగా ఉన్నారు. అయ్యో, తిను వరుణమాలనే. ఏయ్, అసలు ఏం చేస్తున్నావు వరుణమాల? తమకేమైనా మతి ప్రేమించిందా ఏంటి? వరుణమాల? వరుణమాల ఎవరు? మేము వామాచార్యులం. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వైపు. వరుణలో వా, మాలలో మా. వామాచార్య. వామాచార్య ఒక స్త్రీ. గురుమాత వరుణమాలే ఆచార్య వామాచార్య. నువ్వెప్పటి నుంచి వామాచార్యలా తిరుగుతున్నావు? అసలు తమరెవరు మాతో ఈ విధంగా మాట్లాడడానికి? అరే, ఎందుకిలా అనర్థం చేస్తున్నావు? మేమెవరం? మీ స్వామి. మా స్వామి కేవలం వాస్తుదేవులు మాత్రమే. ఇంతకీ తమరెవరు? ఆ, ఆ, మేము రాజపురోహితులు తాతాచార్యులాం. తాతాచార్య? ఓ, ఘోరమైన పాపం. నీ భర్తని పేరు పెట్టి సంబోధిస్తావా? తమరు ఎవరి పేరైతే చెప్తున్నారో వారు మీ ధర్మపత్ని. కానీ మేము వామాచార్యులం. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు. వరుణమాల, వరుణమాల, ఇక నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు. ఇంటికి వెళ్ళు, వెళ్ళు. దుష్ట ప్రాణి, మా గురువు గారితో ఈ విధంగా మాట్లాడే దుస్సాహసం చేస్తావా? మా గురుగారి దారికి అడ్డుపడాలని చూస్తే అది మా వామాచార్యుల వారికి. మా కంటే చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. అలక్ నిరంజన్, సర్వదుఃఖ భంజన్. శాంతించండి శిష్యులారా, శాంతించండి. మా శిష్యులకి కోపం వస్తుంది తాతాచార్య. మళ్ళీ తాతాచార్య? దయచేసి తమరు ఇంకా వారికి కోపం తెప్పించకండి, లేకపోతే తమరికే చాలా ప్రమాదం. తమరి గృహంలో ఉన్నారు కదా వరుణమాల, వారు చాలా బాధపడతారు. అసలు మా సభలో ఏం జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు? చెప్పండి మహారాజా. అసలు ఏం జరుగుతుంది? మహారాజా, గృహయుద్ధం జరుగుతుంది. ఆచార్యుల వారి గృహమంత్రి వారికి విరుద్ధంగా ఆందోళన చేస్తున్నారు. రామకృష్ణ పండితులు గారు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? నేనేమీ చూడలేకపోతున్నావు, దానికి తోడు తమరు. క్షమించండి మహారాజా, చూస్తుంటే ఆచార్యుల వారికి గురుమాతల వారి వామాచార్య రూపం గురించి ఏమీ తెలియదనిపిస్తోంది.
వారిని ఇలా చూసి ఆశ్చర్యపోయారు. అలాగా మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. మహారాణి చిన్నదేవి గారు మాకు ఈ వామాచార్యుల వారి రూపం గురించి చెప్పినప్పుడు మహాప్రతాపి న్యాయమూర్తి చక్రవర్తి రాజా కృష్ణదేవరాయలు వారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యులు వారి శతకోటి నమస్కారాలు. మహారాజా తమరికి నమస్కారం చేస్తున్నారు. వారికి కూడా మా నమస్కారాలు. మహారాజు గారు తమరికి నమస్కారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఎక్కువైంది మహారాజా, చాలా ఎక్కువైంది. మాకు ఈ వాస్తు విశేషజ్ఞులు వామాచార్యుల జ్ఞానం మీదే సందేహంగా ఉంది. అంతగా ఏం జ్ఞానం ఉంది వీరి దగ్గర? మా వంటి మహాజ్ఞాని మహాపండితుల దగ్గర లేనిది. మేం మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాం, సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పం? తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు. తమరు వాస్తు శాస్త్రంలో ఏ నియమాల ఆధారంగా మహారాజుల వారి సింహాసనాన్ని వెనక్కి తిప్పి పెట్టించారు చెప్పండి. వాస్తు శాస్త్రం గంగా సమానం పవిత్రమైనది, చాలా గొప్పది. మనుష్యులని ఉద్ధరిస్తుంది, సమస్యలని సంహరిస్తుంది. అదే వాస్తు నియమాల్ని మేము గణించాము. రాజ్య కళ్యాణం కోసం రాజసింహాసనాన్ని తిప్పి పెట్టించాము. గణించారా? ఒక్క సీతాఫలం కొనమని పంపిస్తే 4 సీతాఫలాల ధర ఇచ్చేస్తారు. ఇక్కడేమో వాస్తు శాస్త్ర నియమాల గురించి గణిస్తారంట. తాతాచార్య, రాజ్యానికే సూర్యుడు వంటి వారు రాజు. వారు ఉదయిస్తే రాజ్యం ఉదయిస్తుంది, వారు అస్తమిస్తే ప్రజలు పస్తు. రాజ్య సింహాసనమే కర్మస్థలం అయితే రాజ్య కలాపాలు కర్మం. ఒకవేళ దాని దిశ అనుకూలంగా లేకపోతే అప్పుడు అధర్మం జరగొచ్చు, అనర్థాలు జరగొచ్చు, కరువు కాటకాలు రావచ్చు, అంతా సర్వనాశనం అవ్వచ్చు. ఇక మనుష్యులందరూ కళేబరాలైపోవచ్చు. చూసావా ముసలాడి మాట ఎలా పడిపోయిందో? ముఖం ఎలా పెట్టాడో చూడు, ఏదో పెద్ద పామును చూసి వచ్చినట్టు. వామాచార్యుల వారికి జై హో, జై హో. వామాచార్యుల వారికి జై హో, జై హో. నేను ఇప్పుడే వస్తాను మహారాజా. కానీ మాత, మహారాజుల వారు వెనక్కి తిరిగి కూర్చొని రాజ్య కార్యకలాపాలు సక్రమంగా ఎలా చేయగలరు? కొంచెం అది కూడా ఆలోచించండి. తమరెవరు? తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణ? లేదు లేదు లేదు, వీటిలో ఏదీ కాదు. నేను మహారాజుల వారి ప్రత్యేక సలహాదారుణ్ణి, రామకృష్ణ పండితుణ్ణి. ఇంతకీ తమకి వాస్తు జ్ఞానం ఉందా? ఇంతకీ నీకేం జ్ఞానం ఉంది వర్ణమాల? వామాచార్య గారు, మా జ్ఞానం తెలుసుకోవడానికి ముందు తమకి ఎంత జ్ఞానం ఉందో తెలియజేయండి. వాస్తు శాస్త్రంలో ఎన్ని దిశలున్నాయో శీఘ్రంగా చెప్పండి. మాకన్నీ తెలుసు. మాకు పూర్తి బ్రహ్మాండం గురించి జ్ఞానం ఉంది. మేం తాతాచార్యులం. మేం చెప్తాం, ఇప్పుడే చెప్తాం. ఇతడికి కేవలం ఒక్క దిశే తెలుసు. సౌదామిని దేవి గారింటి దిశ. నీ ఇంటి ద్వారం వద్ద నిలబడ్డాడు జోగి. నేను చెప్తానండి. వాస్తులో 8 దిశలుంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, ఇంకా నైరుతి. మహాశయ, ఏ ఆకాశం నుంచి మనకి నీరు, సూర్యుని ప్రకాశం యొక్క తాపం, తమరు వాటి దిశనే మర్చిపోయారా? ఏ భూమి నుంచి మనకి అన్నము మరియు ఆశ్రమం దక్కుతుందో తమరు ఆ దిశనే మర్చిపోయారా? మహారాజుల వారికి జై హో. మహారాణి చిన్నాదేవి గారు మా పరమ పూజ్యులైన ఆచార్యుల వారికి దక్షిణ అందించడానికి ఇక్కడికి ఆహ్వానించారు. ఆ దక్షిణ ఏదో దక్కితే మహారాజా చాలా ఉపకారం చేసిన వారవుతారు. మహారాజా, మహారాజా, దొరికిందా? సింహాసనం యథాస్థితికి తిప్పే ఉపాయం దొరికిందా? లేదు మహారాజా. వామాచార్యుల వారి సేవకులు దక్షిణ గురించి మాట్లాడుతున్నారు. అలాగా. అయితే సింహాసనం తిప్పడానికి దొరికిన మార్గం ఇదే అనమాట. లేదు మహారాజా. మరి దక్షిణ ఇవ్వడం దేనికి? సింహాసనం వెనక్కి తిప్పాలనే సలహా ఇచ్చినందుకు ఏదైతే పెద్ద మహారాణులు వారికి ఇచ్చారో. మహారాణి చిన్నాదేవి గారికా? అవును మహారాజా. అలాగా.
వాస్తు విశేషజ్ఞులు వామాచార్యుల వారికి తగిన దక్షిణ అందించండి. అలాగే మహారాజా. మహారాజుల వారి ఆదేశం. వామాచార్యుల వారికి వారి దక్షిణని అందించండి. మహారాజా, తమరు చాలా ఉదార స్వభావం కలవారు, కానీ మేము ఈ దక్షిణని స్వీకరించలేము. కానీ తమరిక్కడికి రావడానికి గల కారణం దక్షిణే కదా. మహారాజా, తమరి ఈ దక్షిణ తమరి ఉదార స్వభావం తమరి దానగుణంకి ప్రతీక. కానీ ఇది మేము స్వీకరించాలి అంటే మేము అందించిన జ్ఞానం వల్ల రాజ్య కళ్యాణం జరిగినప్పుడే, మా వాస్తు సలహాల కారణంగా తమ గౌరవం పెరిగినప్పుడే, అప్పుడే మాక్కూడా గౌరవం పెరుగుతుంది మహారాజా. మహారాజా, తమరికి మేము అందించిన వాస్తు సలహాల కారణంగా రాజ్య విస్తృతి కనిపిస్తోంది. అప్పుడే మేము ఈ దక్షిణని స్వీకరిస్తాము. ఇక మేము వెళ్ళడానికి అనుమతించండి మహారాజా. అలాగే 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 తమరికి అనుమతిస్తున్నాం. దయచేయండి. తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం మా గురువులు వామాచార్యుల వారికి పగలగొట్టి తీరాలి, మార్చివేసి తీరాలి. అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. రమా, ఇప్పుడు ఈ కొత్త సమస్యకి పరిష్కారం వెతకమని కూడా మహారాజుల వారు నీకే చెప్తారు. మాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి. మేం మీకు కేవలం 2 రోజులు ఇస్తున్నాము. కేవలం 2 రోజులు. ఈ 2 రోజుల్లోపు ఈ సింహాసనం మళ్ళీ యథాస్థానంలో పెట్టి తీరాలి. తమరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మహారాజా. మేము చెప్పేది తమకి కాదు రామకృష్ణ పండితులు గారు. గురుదేవా, మేము తమతో చెప్తున్నాము. ఎందుకంటే ఈ సమస్యకి పరిష్కారం తమరు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే సమస్య తమరి గృహం నుంచే కదా మొదలైంది. అలాగే ప్రభు. మహారాజా, మేము చాలా సిగ్గుపడుతున్నాం. మాకు దీని గురించి ఏమీ తెలియదు. మేము అర్థం చేసుకోగలం ఆచార్య. కానీ ఒకవేళ అంతా ఇలానే కొనసాగితే ఈ మహలుకు వాస్తు దోషం పట్టుకుంటుంది. అప్పుడు మేము మా సభని బయట ఎక్కడైనా చెట్టు కింద ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మేము అర్థం చేసుకోగలం, కానీ మేము మా కర్తవ్య నిష్ట మీద ప్రమాణం చేస్తున్నాం మహారాజా. మేము తమరికి ఈ సమస్య నుంచి విముక్తి కలిగిస్తాం. త్వరలో, అతి త్వరలోనే కలిగిస్తాం. అలాగే గురుదేవా, అలాగే. తమరి సామర్థ్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఏం చేసినా వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ ఈ విధంగా ఎక్కువ కాలం అయితే కూర్చోలేము. అలాగే మహారాజా. ఏం ఆలోచిస్తున్నావు రామా? నువ్వు ఎప్పుడైనా పెంపుడు పావురాన్ని చూసావా బంధు? అది పగటిపూట ఎక్కడికి వెళ్ళినా, ఆకాశంలో ఎంత పైకి ఎగిరినా, సంధ్యా సమయం అయిన వెంటనే ఇంటికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. నిన్ను నువ్వు పావురం అని ఎందుకంటున్నావు? ఇదేమైనా నీ గురించా ఏంటి? నేను పావురాన్ని కాదు బంధు. ఈ మహలుకి రానున్న కష్టాలే పావురం. నేను ఆ ఇంటిని. ఎక్కడైతే పావురం తిరిగి వస్తుందో నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ వాస్తు అనే సమస్య మళ్ళీ వచ్చి నా నెత్తి మీద పడుతుందేమో.